వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వేభ్యః నమో నమః. జానకి గారు చదవండి, అన్మ్యూట్ చేసుకొని చదవండి. సర్వేభ్యో నమో నమః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృత మాతరం. వందే సంస్కృత మాతరం. ధన్యవాదాలు జానకి మహోదయ, థ్యాంక్స్ అండి. ఏమన్నా ఇప్పుడు డౌట్స్ ఉంటే, అంటే మనం 4th లెసన్ హోంవర్క్ కానీ, లేకుంటే ఇంకా సంధి చెప్పుకున్నాం 3rd లెసన్ లో కానీ 4th లెసన్ లో కానీ, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేసుకున్న తర్వాత మనం 5th లెసన్ స్టార్ట్ చేసుకుందామండి. ఈరోజు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, హ్యాండ్ రేస్ చేయండి. సో డౌట్ ఏమీ లేదా అండి ఎవరికి? భారతి గారు ఏమైనా డౌట్ అడగాలనుకుంటున్నారండి? అవును మేడం, అది పతి శబ్దంలో అడిగాను నేను, మిమ్మల్ని వాట్సాప్ మెసేజ్ పెట్టాను, అది కొంచెం చూడరా. అది ప్రవేశ 11వ లెసన్. అవునా అండి, సారీ అండి, నేను యాక్చువల్ గా ఊరెళ్ళి వచ్చాను, కొన్ని మెసేజెస్ అన్రెడ్ లోంచి రెడ్ లోకి వెళ్ళిపోయినట్టున్నాయి. ఏం అడిగారండి, ఎక్కడ డౌట్ అడిగారు చెప్పరా నాకు? ఒకసారి అడగండి, పర్వాలేదు. పతికి శబ్దం. పతి శబ్దమా? ఓకే, పతి శబ్దము దానిలో షష్ఠి విభక్తి పంచమి అన్ని ఒకటేలాగా ఉన్నాయి, అది కరెక్టేనండి? కొన్ని టెక్స్ట్ బుక్స్ లో తప్పు పడిందని విన్నానండి. లాస్ట్ టైం కూడా చెప్పినట్లున్నారు, తప్పు పడింది ప్రింటింగ్ అని చెప్పి. ఒక పని చేస్తానండి, నేను పతి శబ్దము నేను మళ్ళీ ఫేర్ గా మీకు పంపిస్తాను. ఏమైనా తప్పులు ఉంటే సరి చూసుకోండి. అందులో తప్పు పడిందని లాస్ట్ టైం కూడా చెప్పారు నాకు కొంతమంది స్టూడెంట్స్. నేను చెక్ చేసి మీకు పతి శబ్దం మళ్ళీ పంపిస్తాను, అంతే కదా? తప్పులు ఏమైనా ఉన్నాయో చూడాలి, అంతే కదండి? అంటే షష్ఠి విభక్తి ఒకటే. పత్యుః పత్యోః పతీనాం. పత్యుః పత్యోః పతీనాం. పత్యుః పత్యోః పతీనాం. తప్పు పడింది కదా? తప్పేనండి, తప్పు పడిందండి. అవునవును, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో తప్పు ఉందండి. పతీనాం అని సెర్చ్ చేసుకోండి, మళ్ళీ పంపిస్తానండి. ఓకే ఓకే, షూర్ మ్యామ్. సారీ అండి, నేను చూసుకున్నట్లేను మెసేజ్. వెల్కమ్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రీతి మహోదయ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ లో ఉన్నారు. మహోదయ్, ఎగ్జాంపుల్స్ లో 5th సెంటెన్స్ ఉంది. ఎక్కడ? 3rd లెసన్, 4th లెసన్? 3rd లెసన్, 4th లెసన్. 4th లెసన్. 1 సెకండ్. 4th లెసన్ ఫస్ట్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ మ్యామ్, లెసన్ స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్స్. 5th సెంటెన్స్, సీతా ప్రాయః పుస్తకం నా పఠేత్. అండ్ నెక్స్ట్ ఇస్ సా గీతం నా గాయేత్. సీత ప్రాయః వర్డ్ ఎందుకు యూజ్ చేసావు? నెక్స్ట్ లో మనం వల్ల ప్రాయః యూజ్ చేయలేదు కదా, సెంటెన్సెస్ ఎగ్జాక్ట్లీ సేమ్ కదా. ప్రాయః అంటే మేబీ అని చెప్పడానికి we are not sure. కింద పాడకపోవచ్చు అంటే యూజువల్ గా
మేబీ అని చెప్పడానికి ప్రాయః అంటే యూజువలీ అన్నట్టు వాడడానికి, యూజువలీ అని చెప్పడానికి ఎక్స్ట్రాగా ప్రాయః అన్నాడు. కంపల్సరీ ఏం కాదు మనకి ప్రాయః వాడడానికి. ఈ విధిలింగ్ లో ప్రాయః ఇస్ నాట్ కంపల్సరీ. ఒకవేళ వాడకపోవచ్చు, ప్రాబబ్లీ ఆర్ యూజువలీ అలాంటి అలా చెప్పాలనుకున్నప్పుడు ప్రాయః వాడతాం అంతే మేడం. కానీ సంభావనార్థిలో ఆటోమేటిక్ గా ఇట్ ఇంప్లై ఉన్నట్టు ఉంటుంది కదా. అవునవును, యూజువలీ. అవును, బహుశా అని ఇచ్చారండి తెలుగులో, అది హిందీలో ఏమి ఇచ్చారు? బహుశా పుస్తకాన్ని, బహుశా అనే వర్డ్ ఎట్లా చెప్పాలి? మేబీ, ప్రాబబిలిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ విధిలింగ్ అనుకోండి, బట్ హియర్ బహుశా వాడకపోవచ్చు అంటే డబుల్ లాగా ఎంఫసిస్ చేస్తుంది కానీ పెద్దగా అర్థాన్ని ఏమి మార్చదు. బహుశా అవసరం లేదు. యా, అవసరం లేదు. ప్రాయః షాయద్ అంటారు. షాయద్ ఎగ్జాక్ట్లీ షాయద్ అని అనుకోవచ్చు. పర్హాప్స్ అని చెప్పొచ్చు. పర్హాప్స్ అని చెప్పొచ్చు. పర్హాప్స్, షాయద్, మేబీ అట్లా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఏమైనా ఇప్పుడు గుర్తుకు రాకపోయినా తర్వాత మెసేజ్ పెట్టినా చూస్తానండి. ఇంకా నేను ఫ్రీగానే ఉంటాను, ఇంకా హడావిడేం లేదు. సో 5th లెసన్ స్టార్ట్ చేసుకుందామంటే మేడం ఉషా మహోదయ మనకి సూక్తితోని మనకి 5th లెసన్ స్టార్ట్ చేస్తారండి. లెసన్ అయిపోయేంత వరకు, అది ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు ఏం మాట్లాడద్దు. అయిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే అడగండి. స్వాగతం ఉషా మహోదయ. నమో నమః. నమో నమః సర్వేభ్యః. నమస్తే. 5th లెసన్ సూక్తి అండి, ఒకసారి చదువుతాను. సింగిల్ లైన్ సూక్తి. బహు విఘ్నాః తు సదా విఘ్నానాస్తు సదా కళ్యాణ సిద్ధయః. అంటే దీని మంచి పనికి ఎప్పుడు ఎక్కువ విఘ్నాలు ఎదురవుతాయి అని. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చి there are many obstacles for the attainment of a good deed. దీన్ని పద విభాగం చేసుకుంటే బహు విఘ్నాః తు సదా కళ్యాణ సిద్ధయః. బహు అంటే మెనీ, విఘ్నాః విఘ్నాలు, తు అంటే ఇండీడ్ ఉండే ఉంటాయి అని ఎంఫసిస్ అన్నమాట అక్కడ. సదా ఎప్పుడు, కళ్యాణ సిద్ధయః ఒక మంచి పనికి అని. కళ్యాణ కార్యాలు ఉంటాయి కదా, మంచి పనులు. కళ్యాణ సిద్ధయ మంచి పని సిద్ధించాలంటే అని అర్థం వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్స్ నాట్ ఈజీ టు అటైన్ ఏ గుడ్ డీడ్. టు అటైన్ ఏ గుడ్ డీడ్ వీ హ్యావ్ టు ఫేస్ మెనీ ఆబ్స్టకల్స్. దాని నుంచి ఎదురవుతున్నాయి కదా విఘ్నాలు అని మనం డిస్కరేజ్ అవ్వకుండా, పట్టు విడవకుండా we had to attain that good deed. అంటే ఆ మంచి పనిని సాధించాలి అన్న మెసేజ్ ఒకటి ఉందన్నమాట ఇందులో. దీని అన్వయం అంటే ఇందులో క్రియాపదం లేదు చూసారా. బహు విఘ్నాః తు సదా కళ్యాణ సిద్ధయః. క్రియాపదం ఎక్కడుంది? లేదు. అప్పుడు మనం అన్వయం చేసుకున్నప్పుడు మనం భవంతి అని ఒక క్రియని వేసుకోవాలన్నమాట, అధ్యాహారం చేసుకోవాలి. కళ్యాణ సిద్ధ్యర్థం సదా బహు విఘ్నాః తు భవంతి. కళ్యాణ సిద్ధ్యర్థం భవంతి బహు విఘ్నాః సదా. ఇది అన్వయం అన్నమాట. దీన్ని కథా సరిత్సాగరము అనే గ్రంథం నుంచి తీసుకున్నారు. దీని యొక్క రచయిత వచ్చేసి సోమదేవ భట్ట. ఇది ఏం అవసరం లేదు మీకు ఎగ్జామ్ లో, ఊరికే నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, తెలుసుకున్నాను, చెప్తున్నాను అంతే. సహా కాశ్మీర దేశీయ ఆసీత్. కాశ్మీర దేశంలో ఉండేవాడు అతను. కాశ్మీర దేశే కాచిత్ రాణి ఆసీత్ సూర్యమతి ఇది. తస్యాహ మనోరంజనార్థం, ఆమె యొక్క మనోరంజనం కోసం ఈ కథా సరిత్సాగరం రచించారట. ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ ట్రీటైజ్ ఇన్ సంస్కృత సాహిత్యం. అది కథా సరిత్సాగరం అని కరెక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తే ఇట్స్ ఓషన్ ఆఫ్ స్టోరీ స్ట్రీమ్స్. ఎన్నో కథలు రాశారు అందులో. ఆ కథలోని ఒక లైన్ తీసుకున్నాడు అనమాట ఇందులో. ఇదండి స్థూలంగా దీనికి వివరణ, పద విభాగం, అన్వయం అంతా ఇదనమాట. ఇంకేమన్నా ఇందులో అర్థం కానిది ఏదైనా ఉంటే అడగండి, చెప్తాను. అన్మ్యూట్ చేసుకుని అడగండి ఏదైనా సందేహం.
ఇక్కడ కళ్యాణ సిద్ధ్యర్థం బహు విఘ్నాః సంతి అనాలా అస్తు అనాలా? అక్కడ విఘ్నాః అస్తు ప్లూరల్ కాదు. వచ్చినప్పుడు సంతి ఆ, వస్తుంది కదా. కాదు ఇది అస్తు అని చదవకూడదు. విఘ్నాహ తు తు అన్నది సేమ్ వేరే వర్డ్ అన్నమాట. అది తు అన్నది అవ్యయము. అది అదే ఉండే ఉంటాయి అంటాం కదా, ఉండే అని ఎంఫసైజ్ చేస్తాం కదా, ఎలాగూ ఉంటాయి అని. అది చెప్పడానికి తు అనే అవ్యయాన్ని వాడారనమాట. విఘ్నాహ అన్నది ప్లూరల్. బహు విఘ్నాహ ప్లూరల్ అది. అస్తు కాదు, తు. అక్కడ సంధి జరిగిందనమాట, విసర్గ సంధి జరిగేసి విఘ్నాహ తు అని ఉంటే దాన్ని సంధి అయినప్పుడు బహు విఘ్నాహ తు, విఘ్నాహస్తు, విఘ్నాహస్తు అని వచ్చిందనమాట. అక్కడ సంధి ఏర్పడటం వల్ల అస్తు అన్నట్టు వినిపిస్తుంది, కానీ అస్తు అని చదవకూడదు. విఘ్నాహ తు. ఓకే ఓకే మ్యామ్. ఇంకేమైనా ఉన్నాయండి? డౌట్స్ ఏమైనా ఇందులో ఉన్నాయండి? ఓకే, ఫైన్ మ్యామ్. యాక్చువల్ చెప్పండి ఓకేనండి. చెప్పండి అయితే చెప్తున్నారు. నేనా? లేదు, ఇందులో ఏం లేదు ఎక్కువ అంటున్నా. యా యా చెప్పడానికి కానీ డౌట్స్ రావడానికి కానీ ఎక్కువ Yes, ఏం yes. లేదు, సింపుల్ గా ఉంది కదా. అవునవును. ఉండదు డౌట్స్. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ మహోదయ. ధన్యవాదः. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అస్తు. మనం గ్రామర్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. ఎవరు అయిపోయిన తర్వాత డౌట్ అడగమన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేసి అడుగుతురు, కానీ అందాక అయ్యేంత వరకు ఎవరు టాపిక్ మాట్లాడొద్దండి. ఈరోజు కొత్త టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. టోటల్గా మెయిన్ టాపిక్, మేజర్ టాపిక్ ఇన్ పరిచయాలోకి వెళ్ళిపోతున్నామండి మనం. అదేంటంటే మనం లాస్ట్ టైం నుంచి ఇది ఒక క్యూరియస్ టాపిక్గా ఏంటి కర్మణి ప్రయోగాలన్నీ పరిచయాలు వస్తాయి, కర్మణి పరిచయాలు వస్తుందని మనం నెట్టుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ దీన్ని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ పక్కన పెట్టేశామండి. ఇప్పుడు ఇవాళ ఇంట్రడక్షన్ పార్ట్ అవుతుంది. అంటే మనము లాస్ట్ టైం ప్రవేశాలు ఎట్లయితే ఒక్కొక్క టెన్స్ చదువుకున్నాము, అంటే ఒక లెసన్లో ప్రెసెంట్ టెన్స్, ఒక లెసన్లో పాస్ట్ టెన్స్, ఒక లెసన్లో ఫ్యూచర్ టెన్స్, ఒక లెసన్లో ఆజ్ఞాప్రరణం నేర్చుకున్నాము. సేమ్ అదే విధంగా కర్తరికి సంబంధించి అంటే యాక్టివ్ వాయిస్కి సంబంధించి నేర్చుకున్నాము. అది ఇలాగే పరిచయాలు పాసివ్ వాయిస్కి సంబంధించి ఒక్కొక్క టెన్స్లో ఎలా వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి, ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ అవుతాయి, దాని రూల్స్ ఏంటి, కర్మని అంటే పాసివ్ వాయిస్కు మనం ఫాలో అవ్వాల్సిన గ్రామర్ రూల్స్ ఏంటి అనేది ఈరోజు స్టార్ట్ చేసుకొని నేర్చుకుంటున్నామండి. ఈరోజు ప్రెజెంట్ టెన్స్ కర్మణి ప్రయోగంలో వర్తమాన కాలం. అది టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్లో హెడ్డింగ్ తప్పుపడిందండి. తప్పుపడిన వాళ్ళు సరి చేసుకోండి. అది లాస్ట్ లెసన్ హెడ్డింగే పడింది. సంభావనార్థే లింగ్ లకారహ అని పడిందండి తెలుగు టెక్స్ట్ బుక్లో హెడ్డింగ్, కానీ అది వర్తమాన కాలహ కర్మణి అని సరి చేసుకోండి. అయితే ఈ కర్మణి అంటే ఏంటి? బేసిక్గా కర్మణి అంటే ఇస్ నథింగ్ బట్ పాసివ్ వాయిస్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందండి. బాలుడు పాఠమును చదువుతున్నాడు ఇస్ యాక్టివ్ వాయిస్. బాలుని చేత పాఠము చదవబడుతున్నది ఇస్ పాసివ్ వాయిస్. Boy is reading a lesson is active voice. Lesson is read by a boy, passive voice. మన సాంస్క్రిట్ లో తీసుకుంటే బాలః పాఠం పఠతి కర్తరి ప్రయోగం. బాలేన పాఠః పఠ్యతే. బాలః పాఠం పఠతి కర్తరి ప్రయోగము. బాలేన పాఠః పఠ్యతే. ఈ ఫార్మ్స్ అన్ని మనకి సబ్జెక్టు మారిపోయింది, ఆబ్జెక్టివ్ ఫార్మ్ విభక్తి మారిపోయింది, వర్బ్ ఫార్మ్ మారిపోయింది, 3 మారిపోతాయి పాసివ్ వాయిస్ లో. సో అలా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫార్మ్ అలా ఉంటుంది. దీంట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన కంపారిటివ్ స్టడీ చేద్దాం మనం ఫస్ట్. అంటే మనం కర్తరిలో ఎలా ఉంటాయని చూసుకున్నాము, ఇప్పుడు కర్మనిలో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఒక సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనకి ఎలా మార్చుకొని మనం కర్మని ప్రయోగం కర్తరి నుంచి కర్మనికి మార్చుకోవాలి అనేది పాయింట్ టు పాయింట్ నేర్చుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం కర్తరి ప్రయోగం నేర్చుకున్నప్పుడు ఇన్ ఎవ్రీ సెంటెన్స్ కర్త, కర్మ, క్రియ ఉంటుంది. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, రికార్డింగ్ అవుతుంది కదా, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఉంటుంది. అయితే ఈ వర్బ్స్ అనేవి మనకి ఏదైనా ఆత్మనేపది ఉంటాయి లేదా పరస్మైపది ఉంటాయి. 2 వర్బ్స్ ఉంటాయి కర్తరి ప్రయోగంలో. కానీ కర్మని ప్రయోగంలో మేజర్ గా వచ్చే చేంజ్ ఏంటి అంటే కర్మనిలో అన్ని ఆత్మనేపది రూపాలే ఉంటాయి, పరస్మైపది ఫార్మ్స్ ఉండవు. ఈవెన్ దో అంటే పరస్మైపది వర్బ్స్ వాడమా అంటే వాడతాం, పరస్మైపది వర్బ్స్ వాడతాము, ఆత్మనేపది వర్బ్స్ వాడతాం కర్మనిలో కూడా.
కానీ అవి రూపాంతరం చెంది అంటే ధాతువు ప్లస్ యా ప్లస్ తే. మనకి ఒక మొండి గుర్తు ఏమిటి? కర్మని ఆత్మనేపది ఫార్మ్స్ అంటే అన్ని తేతో ఎండ్ అవుతాయి. పరస్మైపదులు అంటే తీతో ఎండ్ అవుతాయి. సో ఇక్కడ ప్రతి ఫాము మీరు పరస్మైపది వర్బ్ తీసుకోండి, ఆత్మనేపది వర్బ్ తీసుకోండి, ఏ క్రియాపదమైనా కూడా తేతోనే ఎండ్ అవుతుంది. సో ఈ అన్ని ఫార్మ్స్ కూడా ఆత్మనేపది రూపాలే. మనం ఇంకా పరస్మైపదిని మర్చిపోవచ్చు. మనం ఎప్పుడు ప్రవేశంలో ఒక 4 టేబుల్స్ ఆత్మనేపది టేబుల్స్, ఒక 4 టేబుల్స్ పరస్మైపది టేబుల్స్ నేర్చుకున్నాం. సో ఇంకా పరస్మైపది ఫార్మ్స్ మర్చిపోవచ్చు కర్మనికి సంబంధించినంత వరకు. ఒక్క ఆత్మనేపది ఫార్మ్స్ అంటే వంద ధాతులో నేర్చుకున్నాం కదా, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, వందతే, వందేతే, వందంతే. అలాగే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కర్మని రూపాలు ఎయిదర్ దే ఆర్ పరస్మైపది ఆర్ ఆత్మనేపది. కర్మని రూపాలు అన్ని కూడా ఆత్మనేపది రూపాల్లోనే ఉంటాయి. మీకు ఫర్ ఇన్స్టెన్స్ చెప్పుకోవాలంటే పఠతి, పట్టు ధాతువు తీసుకున్నాం. పఠతి ప్రెసెంట్ టెన్స్ ఫామ్, ఐ మీన్ పరస్మైపది కర్తరి ఫామ్. పఠ్యతే ధాతువు ప్లస్ యా ప్లస్ తే. పఠ్యతే అనేది ఎలా ఉంది? మనకి ఆత్మనేపది రూపంలో ఉంది. పరస్మైపది ధాతువులన్నీ కూడా అలాగే. ఇప్పుడు లిఖ్ ధాతువు తీసుకున్నాం. లిఖతి కర్తరి ఫామ్. లిఖ్యతే, గచ్చతి, గమ్యతే, పిబతి, పీయతే. అట్లా అన్ని తే 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 అని వచ్చి పరస్మైపది ఫార్మ్స్ అన్ని కూడా ఆత్మనేపది ఫార్మ్స్ లాగా మారిపోతాయి. మరి ఆత్మనేపది ఫార్మ్స్ ఎలా మారుతాయి? అవి కూడా ధాతు ప్లస్ యా ప్లస్ తే. ఇప్పుడు మనకి వంద ధాతు, స్లాగ్ ధాతు, ఈక్ష ధాతు ఇలా ఉంటాయి కదా ఆత్మనేపది. కంప్ ధాతు, ఇలా ఆత్మనేపది ధాతువులు ఉంటాయి. ఇప్పుడు మన బేసిక్ ఎగ్జాంపుల్ వంద ధాతువు తీసుకున్నాం అనుకోండి, అది యాక్చువల్ ఆత్మనేపది ఫామ్ వందతే అని ఉంటుంది. ఇక్కడ కర్మణి ఫామ్ ఎలా వస్తుందంటే వంద్ ప్లస్ యా ప్లస్ తే, వంద్యతే. వందతే కర్తరి ఫామ్ అయితే వంద్యతే ఆత్మనేపది ఫామ్. సో పరస్మైపది ఫార్మ్స్ కావచ్చు, ఆత్మనేపది ఫార్మ్స్ కావచ్చు, ఒకటే రూల్. ధాతు ప్లస్ యా ప్లస్ తే 90% అంతే ఉంటాయి. అంతకన్నా వేరుగా ఏమన్నా ఎక్సెప్షన్స్ కొన్ని ఇచ్చారు మనకు. అంతవరకు ఎక్సెప్షన్స్ వరకు కొన్ని ఇచ్చారు, కొన్ని డిఫరెంట్ గా ఫామ్ అవుతాయి. కానీ బేసిక్ గా 90% ఇంతే. ధాతు ప్లస్ యా ప్లస్ తే. వంద్యతే, శ్లాఘ్యతే, కంప్యతే, ఈక్ష్యతే. పరస్మైపది అయితే పఠ్యతే, లిఖ్యతే, గమ్యతే, ఖాద్యతే అలా వస్తాయి. సో ఇది వర్బ్ ఫార్మింగ్ లో వచ్చే మేజర్ డిఫరెన్స్ ఇన్ కర్తరి అండ్ కర్మని. ఇది ఫస్ట్ డిఫరెన్స్. ఇంకొకటి ఏమిటి అంటే కర్తరిలో మనకి ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఉంటే సబ్జెక్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. బాయ్ ఇస్ రీడింగ్ ఏ బుక్. ఎవరు చదువుతున్నారు? వర్బ్ ఎవరిని ఫాలో అవుతుంది? బుక్ ఎవరు చదువుతున్నారు? బాయ్ ని ఫాలో అవుతుంది. బాయ్స్ ఆర్ రీడింగ్ బుక్స్ అంటే ఇది ఏ టెన్స్ లో ఉంటే, అంటే వర్బ్ కి టెన్స్ ఉంటుంది అనుకోండి, ఏ నెంబర్ లో ఉంటే, ఏ వచనంలో ఉంటే. బాలః పుస్తకం పఠతి, బాలాః పుస్తకం పఠంతి. ఈ మధ్యలో ఆబ్జెక్ట్ కి సంబంధం లేదు. మన కర్తరి ప్రయోగంలో ఆబ్జెక్ట్ కి సంబంధం లేదు. సబ్జెక్ట్ ఎలా ఉంటే వర్బ్ అలా ఉంటుంది. ఏ టెన్స్ లో ఏ టెన్స్ లో ఉంటే ఆ టెన్స్ లో ఉంటుంది, ఏ నెంబర్ లో ఉంటే ఆ నెంబర్ లో ఉంటుంది. అంటే మనకి కర్తరిలో సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, వేరాజ్ ఇన్ కర్మణి ప్రయోగ ఆబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. బాలః బాలేన పాఠం పఠ్యతే. సెంటెన్స్ అలా ఉంటుందని చెప్పాను కదా, బాలేన. హియర్ ద సబ్జెక్ట్ విల్ బి ఇన్ తృతీయ విభక్తి. బాలేన పాఠం పాఠః పఠ్యతే. బాలుని చేత పాఠము, ఎవరో వచ్చారు, బాలుని చేత పాఠము చదవబడుతున్నది. ఈవెన్ దో దిస్ ఈస్ ప్లూరల్. బాలైహ్ అంటే బాలుర చేత, ప్లూరల్ బహువచనం, తృతీయ బహువచనం. బాలైహ్ పాఠం పఠ్యతే. పాఠం మనకి ఆబ్జెక్ట్ సింగులర్ లో ఉంటే వర్బ్ కూడా సింగులర్ లో ఉంటుంది. ఆబ్జెక్ట్ ప్లూరల్ లో ఉంటే బాలైహ్ పాఠాన్ పఠ్యంతే. అంటే ఆబ్జెక్ట్ ప్లూరల్ లో ఉంటే వర్బ్ కూడా ప్లూరల్ లో ఉంటుంది. ఆబ్జెక్ట్ సింగులర్ లో ఉంటే వర్బ్ కూడా సింగులర్ లో ఉంటుంది. సో ఇన్ కర్మణి ప్రయోగ ఆబ్జెక్ట్ హ్యాస్ ద మోర్ ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కర్తరి ప్రయోగంలో ప్రాధాన్యత కర్తృపదానికి ఉంటుంది, అంటే సబ్జెక్ట్ కు ఉంటుంది. కర్మణి ప్రయోగంలో ఆబ్జెక్ట్ కి, కర్మపదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది కర్తరికి, కర్మణికి, సబ్జెక్ట్ కి సంబంధించినంత వరకు డిఫరెన్స్.
కర్తరి ప్రయోగంలో థర్డ్ డిఫరెన్స్ ఏమిటంటే కర్తరి ప్రయోగంలో సబ్జెక్ట్ విల్ బి ఇన్ ప్రథమా విభక్తి. బాలః పాఠం పఠతి, బాలః ప్రథమా విభక్తి, పాఠం ద్వితీయ విభక్తి, అండ్ వర్బ్ ఫాలోస్ ద సబ్జెక్ట్ ఇన్ కర్మణి ప్రయోగం. కర్మణి ప్రయోగంలో verb follows the subject will be in pradhama vibhakti and object will be in dvitiya vibhakti. పాఠం పాఠమును, బాలుడు పాఠమును చదువుతున్నాడు. సబ్జెక్ట్ ప్రథమా విభక్తి, ఆబ్జెక్ట్ ద్వితీయ విభక్తి, అండ్ verb follows the subject in కర్తరి ప్రయోగం. కర్మణి ప్రయోగంకి వస్తే the subject will be in తృతీయ విభక్తి, బాలేన, సేవకేన, శిష్యేన, శిక్షకేన. సో సబ్జెక్ట్ విల్ బి ఇన్ తృతీయ విభక్తి అండ్ ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ ప్రథమ విభక్తి. బాలుని చేత పుస్తకం చదవబడుతున్నది, బాలుని చేత పాఠం రాయబడుతున్నది. ఏదైనా కానీ సబ్జెక్ట్ విల్ బి ఇన్ ప్రథమ విభక్తి, ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ ప్రథమ విభక్తి. ఇన్ కర్మణి ప్రయోగ సబ్జెక్ట్ విల్ బి ఇన్ తృతీయ విభక్తి, subject will be in tritiya vibhakti, object will be in pradhama vibhakti, and verb always follows the object. కర్తృ పదాన్ని కాకుండా కర్మ పదాన్ని మాత్రమే క్రియ ఫాలో అవుతుంది కర్మణి ప్రయోగం. అది డిఫరెన్స్. బాలేన పాఠః పఠ్యతే, పాఠమును అనకూడదు మనం. బాలుని చేత పాఠమును చదవబడుతుంది అనం కదా, బాలుని చేత పాఠము చదవబడుతుంది. బాలుని చేత లేకుంటే శిష్యుని చేత కథ రాయబడుతున్నది. ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో, కర్మపదం ఏదైతే ఉందో అది ప్రథమా విభక్తిలోనే ఉంటుంది. ఇంకా క్రియ ఎప్పుడు కూడా కర్మపదం ప్రథమాలో ఉంటే, ఏకవచనంలో ఉంటే క్రియ కూడా ఏకవచనంలో ఉంటుంది. కర్మపదం బహువచనంలో ఉంటే క్రియ కూడా బహువచనంలో ఉంటుంది. ఇది కర్తరికి కర్మనికి మేజర్ డిఫరెన్స్. ఇంకా ఏమిటంటే అవి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత వద్దాము. ఇలా ఈ విధంగా అట్ ఎ గ్లాన్స్ మనకి కర్తరికి కర్మనికి కనిపించే డిఫరెన్సెస్ ఇంకొకసారి చెప్తానండి. కర్తరిలో వర్బ్స్ ఆత్మనేపది ఉంటాయి, పరస్మైపది ఉంటాయి. కర్మణిలో అన్ని రూపాలు కూడా ఆత్మనేపదులే ఉంటాయి. ఫస్ట్ డిఫరెన్స్ అది. ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏమిటంటే కర్తరి ప్రయోగంలో సబ్జెక్ట్ కి అంటే కర్తృపదానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. కర్మణి ప్రయోగంలో ఆబ్జెక్ట్ కి అంటే కర్మ పదానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. థర్డ్ డిఫరెన్స్, కర్తరి ప్రయోగంలో సబ్జెక్ట్ విల్ బి ఇన్ ప్రథమా విభక్తి, కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంటుంది. కర్మణి ప్రయోగంలో కర్తృపదం సబ్జెక్ట్ విల్ బి ఇన్ తృతీయ విభక్తి. అది థర్డ్ డిఫరెన్స్. తర్వాత ఫోర్త్ డిఫరెన్స్, కర్తరి ప్రయోగంలో ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ ద్వితీయ విభక్తి, కర్మణి ప్రయోగంలో ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ ప్రథమా విభక్తి కర్మణి ప్రయోగంలో. ఫిఫ్త్ డిఫరెన్స్ ఏంటంటే ఇన్ కర్తరి ప్రయోగ వర్బ్ ఫాలోస్ ద సబ్జెక్ట్, ఎయిదర్ ద లింగ ఆర్ నెంబర్ వచన. ఇన్ కర్మణి ప్రయోగం ద వర్బ్ ఫాలోస్ ద ఆబ్జెక్ట్, కర్మపదాన్ని అనుసరించి ఉంటుంది క్రియాపదం. ఇవి మేజర్ 5 డిఫరెన్స్. ఇంకా కొన్ని దీనికి ఉన్న ప్రాపర్టీస్, కర్మణి ప్రాపర్టీస్ ముందు చదువుదాము. ఆ లోపు మనము టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లో 5th లెసన్ ఫస్ట్ పేజ్ లో ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఇచ్చిన కర్మణి ప్రయోగం సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఓకే, ఇంకా ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే ధాతు ప్లస్ యా ప్లస్ తే, అన్ని ఫార్మ్స్ అలాగే ఉంటాయి. 99% ధాతు రూపం మనం తెలుసుకొని దానికి యా ప్లస్ తే కలిపితే మనకి కర్మణి రూపం ఎలా వస్తుందో క్రియాపద రూపం వచ్చేస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్, బాలకేన పఠ్యతే, బాలుని చేత చదవబడుతున్నది. ఇస్ రెడ్ సంథింగ్, ఇట్ ఈస్ రెడ్ బై అ బాయ్. మామూలుగా మన కర్తరి సెంటెన్స్ ఎలా వస్తుందో మీరు కంపారిటివ్ కోసం చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, స్లోగా చెప్తాను. బాలకః పఠతి, కర్తరి సెంటెన్స్ అయితే బాలకః పఠతి అని ఉంటే దాన్ని కర్మణిలోకి ఎలా చెప్పారు వాళ్ళు, బాలకేన పఠ్యతే అని చెప్పారు. బాలకేన తృతీయ విభక్తి, ఇక్కడ అంటే మధ్యలో ఆబ్జెక్ట్ ఇవ్వలేదు, అంటే సింపుల్ సెంటెన్సెస్ తో స్టార్ట్ చేయడానికి ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి కర్తృపదం మాత్రమే, కర్తృపదం క్రియాపదం అలా కూడా సెంటెన్స్ ఉంటుంది కదా, కర్తృపదాన్ని క్రియాపదాన్ని ఇచ్చారు. నేను అసలు మనకి కర్మణిలో ఇచ్చారు సెంటెన్సెస్, నేను కర్తరిలో అయితే ఎలా వస్తాయి మనం నేర్చుకున్న కర్తరిలో ఒకసారి చెప్తాను, కంపేర్ చేసుకోండి.
బాలకేన పఠ్యతే అది కర్మణి ప్రయోగం ఇచ్చారు. మనకి కర్తరిలో అయితే బాలకః పఠతి, దాని పఠతి కాస్త పట్ ప్లస్ యా ప్లస్ తే పఠ్యతే పరస్మైపది ధాతు అలా మారింది. బాలకేన సబ్జెక్ట్ తృతీయలో ఉండాలి కాబట్టి బాలకః, రామేణ లాగా బాలకేన తృతీయ ఏకవచనం. తర్వాత జనకేన గమ్యతే, ఇది కర్తరిలోకి మనం మామూలుగా కర్తరిలో ఎలా చెప్పుకుంటాం, జనకః గచ్చతి, జనకః గచ్చతి, గమ్ ధాతు, గచ్చతి కాస్త గమ్యతే అయింది కర్మణిలో. జనకః గచ్చతి కాస్త మనకి జనకేన గమ్యతే. తర్వాత సీతయా లిఖ్యతే, సీతా లిఖతి, అంటే నేను తెలుగులో చెప్పట్ల, పక్కన రాశారు కదా ఇంగ్లీష్ లో, తెలుగులో, హిందీలో రాశారు కాబట్టి నేను మీనింగ్ చెప్పడం లేదు. ఈ సెంటెన్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది మాత్రమే చెప్తున్నాను. సీతా లిఖతి, సీతయా, రమయా లాగా స్త్రీలింగం కదా, రమయా లాగా సీతయా లిఖ్యతే, సీత చేత రాయబడుచున్నది. లిఖతి, సీతా లిఖతి, సీతయా లిఖ్యతే. దేవక్యా సూచ్యతే, దేవకీ సూచయతి, మన కర్తరి ఫామ్. దేవకీ సూచయతిని ఎలా మార్చారు, దేవక్యా సూచ్యతే, సూచయతి సూచ్యతే. మిత్రేణ ఖాద్యతే, మిత్రం ఖాదతి, మిత్రం ఖాదతి, ఖాద్యతే. 6th ఎగ్జాంపుల్, తయా తాడ్యతే, తయా అంటే ఆమె చేత, తయా అంటే తృతీయ విభక్తి కాబట్టి సా స్త్రీలింగం, సా తాడయతి, సా తాడయతి కర్తరి ఫాము. తయా తాడ్యతే, ఆమె చేత కొట్టబడుచున్నది కర్మణి ఫామ్. సా తాడయతి కర్తరి ఫామ్. శిక్షకేన ప్రేష్యతే, శిక్షకః ప్రేషయతి, కర్తరి ఫామ్ ఎలా ఉంటుంది, శిక్షకః ప్రేషయతి. అది ఎలా మార్చారు, శిక్షకేన ప్రేష్యతే, ప్రేషయతి ప్రేష్యతే. కొన్ని స్పెషల్ ఫార్మ్స్ కొంచెం వేరుగా ఉంటాయండి, అలా అలవాట్లో నేర్చుకోవాల్సిందేను. రజకేన క్షాళ్యతే, రజకః క్షాళయతి, రజకః క్షాళయతి, రజకేన క్షాళ్యతే. మయా సహ్యతే, నా చేత ఓర్చుకొనబడుతున్నది, నా చేత అంటే అహం, అహం సహతే, అది ఆత్మనేపథ్య ధాతువు కదా, అహం సహతే. మయా సహ్యతే, అహం సహతే కర్తరి ఫామ్. భక్తేన వంద్యతే, భక్తః వందతే, అది కూడా ఆత్మనేపథ్య ధాతువు కదా, భక్తః వందతే, భక్తేన వంద్యతే. ఈ విధంగా మనకి సబ్జెక్ట్ ని ప్రథమ విభక్తిలోంచి తృతీయ విభక్తిలోకి మార్చారు. ఆబ్జెక్ట్ కి ఉన్న వర్బ్ కి ఉన్న ధాతువుకి యా ప్లస్ తే, ఏదో ఆత్మనేపది పరస్మైపది కానీ యా ప్లస్ తే యాడ్ చేసి మనకి కర్మణి ఫార్మ్స్ చెప్పారు. ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, తర్వాత ముందుకెళ్దాం. ఒకేసారి కన్ఫ్యూజన్ లేకుంటే ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ప్రీతి మహోదయ. మహోదయ 9th సెంటెన్స్ లో అహం సహతే ఎలా అవుతుంది, అహం సహే అవ్వాలి కదా. అహం సహే, సారీ, ఉత్తమ పురుష కదా, నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సహే కరెక్ట్, సహే, అహం సహే, అహం వందేలాగా అహం సహే, కరెక్ట్ కరెక్ట్ మ్యామ్, కరెక్ట్, అహం సహే. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేశారా అండి? శోభ మ్యామ్ చెప్పండి అండి. చెప్పండి శోభ గారు. ఏంటంటే వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుందండి. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 3rd 4th సెంటెన్స్ చూడండి. సీతా లిఖతి దేవకి సూచయతి అన్నారు. అక్కడ అంటే లిఖ్యతే సూచ్యతే రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి కదా. సూచయతి అనేది ఎట్లా తెలుస్తుంది మనకి? సూచతి ఎందుకు కాకూడదు, సూచయతి అనేది ఎట్లా వస్తుంది? అంటే మనకి ఆ ప్రెసెంట్ టెన్స్ వర్బ్ తెలిసి ఉండాలండి. సూచయతి అనేది మనం ప్రవేశాల్లో చదువుకున్నాం కదా. ఇప్పుడు క్షాళ్యతే ఉంది,
ఎయిత్ ఎగ్జాంపుల్ లో క్షాళయతి, మనకు వర్బ్ క్షాళయతి, క్షాళతి కాదు, క్షాళయతి. అలాగే సూచయతి, సూచతి కాదు అనేది మనకి వర్బ్ వచ్చి ఉండాలి వాటికల్లా. అలాగనమాట, అలా ప్రాక్టీస్ లో గుర్తుండిపోతుంది. కొన్నిటికి యా వస్తుంది కదా, ఇప్పుడు క్షాళయతి, సూచయతి అలా అట్లాంటివి ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేషయతి, ప్రేషయతి కూడా ఉంది కదా, ప్రేష్యతే ఉంది కానీ యా వచ్చేసింది, ప్రేషయతి వచ్చింది. అలా మీకు ప్రేషయతి గుర్తుంది, ఇవి గుర్తులేదు, అంతే డిఫరెన్స్. మనకి ప్రాక్టీస్ లో అలా మనం గుర్తు పెట్టుకోవాలి కొన్ని డిఫరెంట్ గా వచ్చిన ఫార్మ్స్, అంతే. అది కొంచెం ప్రాక్టీస్ లో వచ్చేస్తుంది మేడం. వన్స్ వి గెట్ యూస్ టు ఇట్ మనకు గుర్తుండిపోతుంది, అంతే డిఫరెన్స్. ధన్యవాదాలు. వెల్కమ్ అండి. ఇంకేమన్నా డౌట్ ఉందా? అస్తు. ఇప్పుడు వరకు చెప్పినదే సింపుల్ గానే ఉంది అనుకోండి. అంటే సింపుల్ సెంటెన్స్ తో స్టార్ట్ చేశాడు, మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టకుండా. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ లో రూపాభ్యాస అని ఇచ్చాడండి, సిమిలర్ ఎక్సర్సైజ్ లాంటిది. అంటే ఎలా మనకి అంటే బేసిక్ ఫార్మ్స్, అంటే తెలిసిన ఫార్మ్స్, అంటే ఎక్సెప్షన్స్ కాదు, జనరల్ ఫార్మ్స్ ఎలా మారుతాయి అంటే ధాతు ప్లస్ యా ప్లస్ తే అనుకున్నాం కదా, అవి కర్తరి ఫార్మ్స్ ఇచ్చాడు. కర్మణి ఫార్మ్స్ ఎలా మారుతాయి అని చెప్పి నెక్స్ట్ పేజ్ లో రూపాభ్యాస హెడ్డింగ్ కింద ఇచ్చాడు. అవన్నీ సింపుల్ గానే ఉన్నాయి, ఒకసారి ఫాస్ట్ చదువుతాను చూడండి. ఖాదతి, ఖాద్యతే ఇచ్చాడు కదా ఎగ్జాంపుల్. అలాగే ఎవరైనా చెప్పగలిగితే హ్యాండ్ రైజ్ చేయండి, చెప్దురు కానీ, మీరు కూడా ట్రై చేద్దురు కానీ. త్యజతి, శిరీష గారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేసి పెట్టుకుంటే నేను అడుగుతాను వాళ్ళని. చెప్పండి అమ్మా. త్యజ్యతే, త్యజ్యతే, ఓకే. భక్షయతి, భక్షయతి, ప్రీతి మ్యామ్. భక్ష్యతే, భక్ష్యతే, అక్కడ యా మళ్ళీ రాదు మ్యామ్, ఎక్కడ కూడా చూడండి మీరు ఇందాక సూచయతి దగ్గర కానీ క్షాళయతి దగ్గర కానీ యా రిపీట్ అవ్వడం లేదు. సేమ్ అదే ప్రిన్సిపల్ తో ఇక్కడ భక్ష్యతి, భక్ష్యతే వస్తుంది కానీ భక్ష్యతే రాదు. అన్నిటికీ అదే ప్రిన్సిపల్, ఎక్కడ కూడా అలా రిపీట్ కాలేదు, అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. భక్ష్యతే. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జయ మాధురి. మాన్య కింద ఇచ్చారు వాటి ఆన్సర్స్. ఓకే, మనం ఊరికే ప్రాక్టీస్ చేద్దామని. నమతి, నమ్యతే, నమ్యతే, రైట్. శశాంక ఎవరమ్మా? చెప్పండి అమ్మా. భారతి గారు చెప్పండి అమ్మా. పృచ్యతే, రైట్, పృచ్యతే, కరెక్ట్. శశాంక యా సపరేట్ గా వచ్చిందా మేడం? ఎక్కడండి? అవునండి, పృచ్యతే, అవును, పృచ్యతే. అక్కడ ఒత్తుగా రావడంలా డబల్ యా రాదు అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఇందాక భక్ష్యయతి కదా, భక్ష్య యా యతేష్యతే అని రాదు. అలాగే క్షాళయతికి వచ్చిన, సూచయతికి వచ్చినా కూడా డబల్ యా రాదు అని చెప్తున్నా. ఆల్రెడీ కర్తరిలో యా ఉంటే ఒత్తులాగా వస్తుంది కానీ మనకి మళ్ళీ యా రాదు అని చెప్తున్నాం. సరే మ్యామ్. స్మరతి, శశాంకన్ ఉందండి, ఎవరమ్మా మేడం? చెప్పండి మేడం. లక్ష్మి గారు కదా, అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి గారండి, చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పరా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి లక్ష్మి గారు. స్మరతి, కరెక్ట్. సమ్యక్. లలిత కుమారి గారు నెక్స్ట్ వన్. నిందతి, నింద్యతే. సమ్యక్. నళిని మహోదయ్ నెక్స్ట్ వన్. రక్షతి, రక్ష్యతే. సమ్యక్, రక్ష్యతే. బిందు చెప్పండి అమ్మా. బిందు. పచతి, పచ్యతే. సమ్యక్, పచ్యతే. శీల. మారియతే. ఇక్కడ కూడా సపరేట్ మళ్ళీ యా రాదు, మారియతే, ఒత్తులాగానే వస్తుంది. సమ్యక్. శోభ గారు. స్థాపయతి, స్థాప్యతే. ఇక్కడ కూడా మళ్ళీ రెండో యా రాదు. సో ఈజీగా ఉంది ఇంతవరకు. అంటే బేసిక్ గా మనకి ఇవి ఈజీగా గుర్తుపట్టచ్చు. కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాడు చూడండి. పరస్మ ఇంకా మ్యూట్ చేసుకోండి అందరూను. అయిపోయింది ఎక్సర్సైజ్, ఇంకా మ్యూట్ చేసుకున్నాము. మళ్ళీ అడుగు. చెప్పండి. ఒక్క క్వశ్చన్ అండి, ఇందులో స్థాపయతికి ధాతు పదం ఎలాగండి? స్థాన్ తీసుకుంటామా మనం? ఎలా తీసుకుంటాం దాన్ని? అవునండి, స్థాధాతు. స్థా అంటే మనకి తిష్టతి వస్తుంది కదా మరి. రెండిటికి అదే, స్థాపయతి అంటే అదే వస్తుంది. తిష్టతికి స్థాధాతు. అవును, స్థాధాతు. ఒక్క నిమిషం ఉండండి.
స్థాపయతి. ఆత్మనేపదం ఇది. స్థాపయతి స్థాధాతు అస్థికి స్థాధాతు. స్థాపయతి ఉన్నది అంటే పెట్టడాన్ని అదే అంటారండి. పెట్టడాన్ని స్థాపయతి అంటారు, కానీ ధాతు రూపం అదే వస్తుంది. ధాతు రూపం అదే వస్తుంది. పెట్టడాన్ని స్థాపయతి అంటారు, ఉండడాన్ని అస్థి అంటారు. ఒకసారి అష్టాధ్యాయులో కూడా రీచెక్ చేసుకుందాం. అష్టాధ్యాయులు కూడా రీచెక్ చేసుకుందాం. అంటే నాకు దొరకలేదంటే అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అవునా? ఒకవేళ సరే, కొంచెం షూర్ షూర్. ఓకే అండి, థ్యాంక్ యూ. స్థాపయతి ధాతు రూపం కావాలి కదా మీకు? అవునండి, అవును. ఓకే, షూర్ షూర్. థ్యాంక్స్ అండి. దీంట్లో కొన్ని స్పెషల్ ఫార్మ్స్ ఇచ్చారు చూడండి. అంటే మనకి ఇప్పుడు పశ్యతి అంటే దృష్ ధాతువు కదా, పశ్యతి అంటే పస్ ధాతువు కాదు, దృష్ ధాతువు. అట్లా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే మనం మన క్రియాపదాన్ని, వర్తమాన కాల ప్రథమ పురుష ఏకవచన క్రియాపదాన్ని చూసి ధాతువును గుర్తుపెట్టలేని కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆత్మనేపదుల్లోనూ ఉన్నాయి, పరస్మయ పదుల్లోనూ ఉన్నాయి. సో ఆ విధంగా కొన్ని ఎక్సెప్షన్స్, కొన్ని డిఫరెంట్ గా ఉన్నవి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఫస్ట్ పేజ్ లో రూపాభ్యాసం కింద ఫస్ట్ పేజ్ లో పరస్మయ పదులకు ఇచ్చారు. నెక్స్ట్ పేజ్ లో ఆత్మనేపది కర్మణి రూపాలు ఇచ్చారు. అవి ఒకసారి చెక్ చేద్దాం డిఫరెంట్ గా ఎలా ఉన్నాయో. ఇప్పుడు పశ్యతి అనే వర్బ్ తీసుకుంటే అది దృష్ ధాతువు కాబట్టి దృశ్యతే అవుతుంది ఆత్మనే కర్మణి రూపం. పశ్యతి కర్తరి రూపం అయితే దృశ్యతే ఆత్మనేపది రూపం అవుతుంది. అంటే ఒక ధాతుని ఫాలో అవుతుంది తప్పించి మనము పరస్మయ పదిలో ఇలా ఉంది కదా అని చెప్పి దాన్ని బట్టి మార్చేయకూడదు. ధాతు ప్లస్ యా ప్లస్ తే, పరస్మయ పది ఫార్మ్స్ తో సంబంధం లేదు మనకు. సో పశ్యతికి దృశ్యతే. తర్వాత జానాతి, జ్ఞాధాతు కాబట్టి జ్ఞాయతే. జానాతి, జానాతి కర్తరి రూపం, జ్ఞాయతే కర్మణి రూపం. నయతి నీ ధాతువు కాబట్టి నీయతే. ఇవన్నీ రాసుకొని మనం బై హార్ట్ చేయాల్సిందేనండి. రాసుకొని మనం యూజ్ చేస్తుంటే గుర్తుంటాయి. సడన్ గా దీనికి ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు, ఇలాగే ఫాలో అవుతుందని. పైన చెప్పినవన్నీ కొంచెం మనం ఈజీగా చెప్పేయచ్చు, మనకు అర్థం తెలియకపోయినా, అది ఫస్ట్ టైం వింటున్నా కానీ చెప్పేయచ్చు. కానీ ఇవి మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. నయతి, నీయతే. దదాతి, దాదాతు ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటుంది కాబట్టి దదాతి దీయతే. ఇంకా కింద కూడా కొన్ని ఇచ్చాడు అండి. యచ్చతి, యచ్చతి అన్నా దదాతి అన్నా దాదాతువే. సో యచ్చతి అని వచ్చినా కూడా మనం దీయతే అనే రాయాలి. దదాతి యచ్చతి రెండిటికి దాదాతువే కాబట్టి యచ్చతి అనిస్తే దీయతే దాదాతు. అస్థి, అస్థి అంటే ఇది స్థాధాతువు. భూయతే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. దీని కర్మణి ఫామ్ అస్థి వచ్చినా భవతి వచ్చినా భూయతే. అస్థికి భవతికి రెండిటికి భూయతే. ఇలాంటివి కొన్ని మనం స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకొని వాడుకుంటుండాలి, కన్ఫ్యూజ్ అవుతుంటాం. అస్థి అన్నా భవతి అన్నా భూయతే. గాయతి ఇది గౌధాతు, గై ధాతు అండి. గీయతే, గాయతి గీయతే అని వస్తుంది. ఇచ్చతి ఇష్ ధాతు అండి. ఇష్యతే, ఇచ్చతికి ఇష్యతే వస్తుంది కర్మణి రూపం. రోదితి అంటే రుద్ధాతు వస్తుంది. రూద్యతే, రూద్యతే, రోదితి రూద్యతే. ఇవన్నీ స్పెషల్ ఫార్మ్స్ మనం సపరేట్ గా ఒక పేపర్ లో రాసుకుని బై హార్ట్ చేయాల్సిందే. ధరతి ఇది ధ్రుధాతు అండి, అంటే తొడుక్కోవడం, వేసుకోవడం, వేరింగ్. ధ్రియతే, ధ్రియతే. ధరతి ధ్రియతే కర్మణి రూపం. గృహ్ణాతి, గృహ్ణాతి అంటే గ్రహధాతు అంటే పట్టుకోవడం, గ్రహధాతు. గృహ్యతే, గృహ్ణాతి గృహ్యతే. తర్వాత శృణోతి, శ్రుధాతువు. శ్రూయతే, శృణోతి శ్రూయతే. జానాతి జీ ధాతు ఇది. జీయతే, జానాతి జీయతే. పిబతి తెలుసు, పాధాతువు. పీయతే. సో ఇవన్నీ కొంచెం మైనర్ గా వేరియేషన్. మనకి లాస్ట్ టైము ఫ్యూచర్ టెన్స్ రూపాలు కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉండేవి చూడండి, ఫ్యూచర్ టెన్స్ లో రూపాలు. ఆ విధంగా ఇవి కొద్దిగా మనకి కర్మణి రూపాలు కర్తరి కన్నా వేరుగా ఉంటాయి. ఇవి వచ్చి యాజ్ ఫర్ అస్ పరస్మైపది వర్బ్స్ ఆర్ కన్సర్న్. ఇప్పుడు ఆత్మనేపది వర్బ్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండేవి పక్క పేజ్ లో ఇచ్చారు చూడండి. ఊహతే, ఊహ్యతే ఇది కొంచెం మనం ఊహధాతు కొంచెం ఇది గుర్తుపట్టచ్చు. ఊహతే,
ఊహ్యతే. మ్యూట్ చేసుకోండి ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని ఉంటుంటే. ఊహతే, ఊహ్యతే అంటే ఇవి ఆత్మనేపదులు ఎట్లాగా కర్మణి రూపాలుగా మారతాయో. ఊహు ధాతువు ఇది. గ్రసతే, గ్రస్ ధాతువు గ్రస్యతే. ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంది. భాషతే, భాష్యతే. ఓకే. యాచతే, యాచ్యతే. అపేక్షతే, అపేక్ష్యతే. ఇవన్నీ కూడా కొంచెం సింపుల్ గానే ఉన్నాయి. అపేక్షతే, అపేక్ష్యతే. ఉపయుక్తే, ఉపయుజ్యతే. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. ఉపయుక్తే, ఉపయుజ్యతే. బస్రయతే అంటే కోప్పడడం ఆర్ తిట్టడం. ఇది సంధి కలిపేశాడు. సా ఎంటైర్ లెటర్ రాశాడు ఆత్మనేపది రూపంలో కర్తరిలో. కర్మణికి వచ్చేటప్పటికల్లా ఆ సాని మనకి ఒత్తులాగా చేశాడు. బస్యతే, లంగతే, లంఘ్యతే. ఇది మామూలుగానే ఉంది. సేవతే, సేవ్యతే. ఇది కూడా సింపుల్ గానే ఉంది. క్షమతే, క్షమ్యతే. ఈక్షతే, ఈక్ష్యతే. శ్లాఘతే, శ్లాఘ్యతే. శంకతే, శంక్యతే. ఇవన్నీ మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ పోకుండా 1 or 2 times రాస్తే తప్పితే గుర్తుండవండి. చాలా మంది హ్యాండ్ రేస్ చేశారు. ఇందాక ఎక్సర్సైజ్ దానికి రేస్ చేశారా, ఇందులో ఉన్న డౌట్స్ నాకు తెలీదు. కానీ ఒకసారి మనం కనుక్కుందామండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో. ఒక్క నిమిషం. జానకి గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పరా జానకి గారు? జయతి, జీయతే ఉంది, మీరేమో జానాతి అని చెప్పారు. అవునండి. జయతి, జీయతే. జానాతి కాదండి, జానాతి కూడా ఉంది, పైన ఉంది జానాతి. జానాతి, జ్ఞాయతే. జానాతికి జ్ఞాయతే, అది జ్ఞాధాతువు. జానాతికి జ్ఞాధాతువు. జ్ఞాయతే ఆత్మనేపథ్యం. ఆత్మనేపథ్యం వస్తుంది. కర్మణి రూపం సెకండ్ వన్ అండి. పశ్యతికి కింద జానాతి ఉంది చూడండి. పశ్యతికి కింద జానాతి ఉంది. అవును, అక్కడ జానాతి ఉంది. ఇక్కడ ఇది జయతి అంటే గెలుపు, గెలుపు, ప్రాస్పరిటీ, గెలుపు. జీయతే నేను అవునా? ఓకే ఓకే. జీ తప్పు చెప్పుకుంటారు. ఓకే ఓకే. అది జీ ధాతు అండి. జీయతే వస్తుంది మనకి కర్మణి రూపం. ఓకే మేడం. ఓకే ఓకే. జయతి కరెక్టే కదా? కరెక్టే. జయతి, జీయతే, జీయతే. ఓకే మేడం. శోభ గారు చెప్పండి. మాన్యే ఇది ఏంటది గ్రసతే, గ్రస్యతే. దీని అర్థం ఏంటి మాన్యే? తినడం, మేయడం. మేయడం, మేయడం. ఆవులు మేస్తే కదా గ్రస్. ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఇది ఎట్లాగా ప్రొనౌన్స్ చేయాలి? బస్రయతే, బస్రయతే, బర్స్యతే. బస్రయతే, బర్స్యతే. కొంచెం కష్టంగానే ఉంది. అవోడే అలా ఉంటుంది, అవోడే అలా ఉంటుంది. 3 ఒత్తులు ఉంటాయి కదా. ఏం లేదు, కోపడడాన్ని అంత కష్టపడి చెప్తున్నారు అంతే. అంత కోపంగా మన మీద చూపించండి. అదే నాకు ఈ డౌట్ ఉండింది, జానకి గారు క్లియర్ చేసేసారు. నేను అది రాసుకొని ధన్యవాదాలు మని. అంతే అంతే. అస్తు. ప్రసాద్ మహోదయ చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పారు కదా ఏంటండి? దాధాతు, దధాతుకి, దధాతుకి. దాధాతు. అయ్యో దా అండి. కూడా ది అని ఇచ్చారు, అందుకని డౌట్ వచ్చింది నాకు. దాధాతు అండి. దాదాతు తప్పు ఇచ్చారంటున్నారండి. దాదాతు అది ది కాదు, తప్పించినట్టున్నారు. తప్పించారు. మీ ఆధార్లో కూడా తప్పే ఉంది, తప్పించారండి. దాదాతు అండి అది. ది ధాతువే లేదండి, దాదాతువే ఉంది. యచ్చతి ఆత్మనేపథ్యంలో ఉంది. ది అంటే టు పెరిష్ ఆర్ టు డికే అని చెప్పింది మీనింగ్. ఏమనుందండి? టు పెరిష్ ఆర్ డికే. ఓకే ఓకే. అదే అదే అసలు సపరేట్ గా వేరే మీనింగే వేరు, కానీ ఇక్కడ ఇవ్వడం కాబట్టి దాదాతువే అండి. దాదాతు ఆత్మనేపథ్యంలో ఉంది. దాదాతు కాదండి, ఆత్మనేపది కాదండి. దాదాతు పరస్మైపదిని.
దదాతి అని యచ్చతి అయినా కానీ పరస్మైపది వర్డేనండి, వర్బేనండి. అది ఆత్మనేపది వర్బ్ కాదు. దాదాతు వచ్చి పరస్మైపది వర్బ్. అష్టాధ్యాయులు చూసాం మహోదయ, అందుకనే చెప్తున్నాను. అవునా, నేను చెక్ చేస్తానండి. జనరల్ గా దదాతి అసలు మనకి ఆత్మనేపది ఎలా అవుతుందండి? దదాతి ఆత్మనేపది కాదు కదా, అవి ఆస్కారమే లేదు కదండి. ధాతు రూపం ఆత్మనేపదం రాశారన్నమాట. రెండు రూపాల్లో ఏమన్నా ఉన్నాయేమోనండి. అది ఒక్కొక్కసారి మనం చూడటము కన్ఫ్యూజన్ గా ఉంటుందండి. కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అందులో. మనం ఎక్కడైనా పొరపాటు చూసినా నేను మళ్ళీ చెక్ చేస్తానులేండి. పేజ్ నంబర్ 221 లో ఇచ్చారు మేడం. దదాతి, దీయతే, ఆదీయత. ఓకే చూద్దాంలేండి తర్వాత. ఓకే, ఇంక దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నాకు ఒకటి ఉందండి ఇందులో. అపర్ణ గారా? ఎవరండి? ద్రియతే అని ఇచ్చారు చూడండి. శ్రీదేవి అండి, శ్రీదేవి. చెప్పండి. అందులో ధరతి అని ఒకటి ఇచ్చారు కదండి, 86 పేజీలో ఉదాహరణలు ఇచ్చారు చూడండి. అందులో ద్రియతే అని ఉందండి. గ్రియతే, దానికి ధాతు పదం గ్రియతే ధ్రు ధాతు అండి. ధాతు పదం ధ్రు తీసుకోవాలా? ధ్రు. ఓకే. వేరింగ్. ఓకే. అపర్ణ గారు. నమస్కారం మహోదయ. నమస్తే అండి. ఇందాక స్థాపయతే అది ఏ ధాతువులోకి వస్తుంది అని క్వశ్చన్ వచ్చింది కదా. సో ఇక్కడ స్థా ధాతు అని ఉంది. స్థేయాస్థాం అని ఇలా అన్ని ఉన్నాయన్నమాట. సో అదే అవుతుందా అని నేను అదే చెప్పాను, కానీ ఇంకొకసారి చెక్ చేస్తాను. స్థా ధాతు అస్థి అన్నా స్థాపయతి అన్నా స్థా ధాతువే వస్తుంది. అదే చెప్పాను. తిష్టతి, తిష్టత ఇవన్నీ కూడా స్థా ధాతువులోకి వస్తాయి. సో అదే అవుతుందా అని అడగడానికి చేశాను. అదే ఆవిడ ఇందాక అన్నారు, నేను స్థా ధాతువే అన్నాను. మళ్ళీ ఇంకొకసారి చూద్దాంలేండి అని అన్నాను. ఓకేనా మ్యామ్? స్థా ధాతువే అవుతుందండి నాకు తెలిసి. ఇంకొకసారి చెక్ చేసి కూడా చెప్తాను. చూసాను ఇప్పుడు. సో క్లారిఫికేషన్ కూడా. ఫైన్. ఓకే మేడం. ఓకే మా శీల గారు అన్మ్యూట్ చేసుకోండి మా. చెప్పండి శీల గారు. సారీ, నేనేం అడగలేదండి, ఇందాకదే రేజ్ ఉన్నది, నేను తీయలేదు. నో ప్రాబ్లం. బిందు గారు ఒక చిన్న డౌట్. ఇందాక దదాతికి దాదాతు, సో అది కరెక్షన్ చేసుకోమన్నారు, దాయతే అని కదా. దీయతే వచ్చి ఆత్మ ఏంటి కర్మణి రూపం దీయతే. దదాతి పరస్మైపది కర్తరి రూపం దదాతి, కర్మణి రూపం దీయతే. దీయతే కరెక్టేనా మేడం? దీయతే కరెక్టే, కాకపోతే ధాతువు దాదాతు అంటున్నా, దీ ధాతువు కాదు దాదాతు అంటున్నాను. నా మహోదయ, దదాతి దాజు పొందు ధరించు 22-21 పేజ్. దదాతి ధాతు రూపము దాజు పొందు ధరించు. ధీయతే అధీయత ధీయతాం 221 పేజ్. 221 పేజ్ మహోదయ్. చూస్తున్నానండి. దదాతి పొందు ధరించు. నెంబర్ చెప్పండి. 221 పేజ్. 39th వన్ అండి. 39th వన్. 34 అండి. 34. దదాతి ఇచ్చుటానే ఉంది కదండి. దదాతి దాదాతు అనే ఉంది కదండి. దదాతి ఇచ్చుట దాదాతు. దానికంటే పైన దహతి దహించుట మండుట, దహతి అదహవత్ దహతాం. నెంబర్ చెప్పండి అమ్మా. మహాప్రాణం ఉన్న దధాతి చూస్తున్నారు, మహాప్రాణం ఉన్నది చూస్తున్నారు, ఆవిడ దధాతి చూస్తున్నారు. అందుకని ఒత్తుదా చూస్తున్నట్టున్నారు. అది వేరే మీనింగ్ వస్తుందండి. అది ఎన్నోది ఉంది? అది 34 మ్యామ్. 34 మామూలు దదాతినే ఉందండి. దదాతి అది ధాతి కదండి. అది ధాతి ఒత్తుధా ఉంది కదా. అది అసలు వేరే, మీనింగే వేరు. దాని మీనింగ్ రాదు కదా, దాని మీనింగే వేరు. కానీ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది మాత్రం దాదాతువే. ఇచ్చుట దాదాతువే. దాదాతు దదాతి కర్తరి రూపం, దీయతే కర్మణి రూపం. ధాతు వచ్చి దాదాతువే. అది ఒత్తుధా అండి. అది మనకి ప్రవేశాలు కూడా ఒక చోట వచ్చింది.
అవునండి. మహాప్రాణాక్షరం, ఇది అల్ప ప్రాణాక్షరం. అది వేరే సెపరేట్ ధన్యవాదాలు. క్రియాపదం అది. ఓకే, అది సెపరేట్ క్రియాపదం. ఓకే, బిందు గారు. నిర్మమ్మ గారు 87 పేజ్ లో యాచతే కిందది ఎలా ప్రొనౌన్స్ చేయాలండి? అది యాచతే కింద వర్డ్ బత్స్రయతే, బత్స్రయతే అది యా సెపరేట్ గా పలుకుతున్నాం అక్కడ. బత్స్రయతే, బత్స్రియతే పక్కన కర్మణి రూపం వచ్చి బత్స్రియతే, యాకి ఒత్తులుగా పలికేస్తున్నాం బత్స్రియతే. ఇది బత్స్రయతే, బత్స్యతే. అలాగా 3 ఒత్తులు. మీనింగ్ ఏంటండి? అంటే కోప్పడడం, తిట్టడం అలా వస్తుంది. నిందించడం, కోప్పడడం, తిట్టడం, నిందించడం, అంతే ఆ వర్డ్కి అర్థం. ఓకేనమ్మా? ఓకే అండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు వరకు అయినంత వరకు అండి? ఏమన్నా ప్రసాద్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ హ్యాండ్ రేస్ చేసే ఉంది. చెప్పండి సార్. సేమ్ అండి, ఆ దాదాపు మీద నాకు మన డౌట్. ఇప్పుడు పేజ్ 221 కూడా దా అంటే ఇచ్చుట అని చెప్పారు, జీవన్ రాశారు. దదాతి అన్నారు దాని నుంచి. ఈవెన్ ఇందులో కూడా అష్టాధ్యాయులో కూడా దానే ధాతు ఉంది, దానికి రాశారు. ఈ లెసన్ లో అది దా అయిపోతుంది అనుకుంటున్నాను. దానేనండి, దానేనండి. ఫస్ట్ మనకు కరెక్ట్ ఇచ్చారు కదా, దదాతి దాదాతుహు అని ఇచ్చారు చూడండి. దదాతి దాదాతుహు అని ఇచ్చారు. ఇక్కడ మాత్రం పక్కన మాత్రం ది ప్లస్ యా ప్లస్ తే, అదొక్కటి ది దగ్గర తప్పుపడింది తప్పించి దాదాతుహు అని వాళ్ళు మెన్షన్ చేశారు, అంతవరకు కరెక్టే ఉంది. పక్క దాంట్లో మనకి కర్మణి రూపం ఎట్లా ఫామ్ అవుతుందని చెప్పడంలో దా వదులు ది పడింది. దా దీర్ఘం ఉందండి, ధాతువే దా దీర్ఘం ఉంది. దా ధాతు అంటే ఉట్టి దా కాదు, దాకి దానే ధాతువే దాకి దీర్ఘం ఇస్తే దా. అంటే అన్ని అలా రావు కదండి, కొన్ని మారుతాయండి, కొన్ని మారుతాయి అన్నమాట. కొన్ని ఎక్సెప్షన్స్ అంటే స్పెషల్ ఫార్మ్స్ గా ఇచ్చారు వాటిని. కొన్ని మారుతున్నాయి రూపాలు కూడా, మిగతాలు కూడా ఇట్లా చాలా ఉంటాయి చూడండి, కొన్ని మారుతున్నాయి రూపాలు అలాగా. ఓకే, అస్తు. శోభ ఇంకంతేనా? ఇంకెవరు లేరు కదా? ఓకే ఓకే, మ్యూట్ చేసుకోండి, ముందుకెళ్దాము. ఇవి ఇంతవరకు సంబంధించి స్పెషల్ ఫార్మ్స్ అండి. ఇంకా మనం కర్మణిలో అందరు ఫాలో అవుతున్నారు కదండి, నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తోందా? సో ఇంకా మనం ఇవి మనకి కర్తరికి కర్మణికి మేజర్ డిఫరెన్సెస్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 6 డిఫరెన్సెస్. కర్మణి యొక్క రూల్స్ కింద కూడా మనం సపరేట్ గా చెప్పుకోవచ్చు. ఇంకొకసారి మనం కర్మణి రూల్స్ అన్ని చెప్పుకొని 2 స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందామండి. ఆ తర్వాత మిగిలిన ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము. అదే కర్మణి ప్రయోగం. ఇప్పుడు మొత్తం మనం కర్తరిని మర్చిపోతాం, కొద్దిసేపు కర్తరిని పక్కన పెట్టేస్తే ఉట్టి కర్మణి వరకు మన ప్రాపర్టీస్, మనం రూల్స్ మనం చెప్పుకుంటే కర్మణి ప్రయోగంలో అన్ని కూడా ఆత్మనేపది రూపాలే ఉంటాయి. ఫస్ట్ పాయింట్, అన్ని కూడా ఆత్మనేపది రూపాలే ఉంటాయి. ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ ద మేజర్ ఇంపార్టెన్స్. కర్మపదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, కర్మపదానికి ఆర్ ఆబ్జెక్ట్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. సెకండ్ పాయింట్, కర్మణి ప్రయోగంలో కర్త ఆర్ సబ్జెక్ట్ ఎప్పుడు తృతీయ విభక్తిలోనే ఉంటుంది, ఏదో ఏకవచనం ఆర్ బహువచనం ఆర్ ద్వివచనం. కర్త ఎప్పుడు అంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా తృతీయ విభక్తిలోనే ఉంటుంది. థర్డ్ పాయింట్. తర్వాత కర్త అయిపోయిన తర్వాత కర్మ ఆర్ ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ ప్రథమా విభక్తి. ఫోర్త్ పాయింట్, కర్త విల్ బి ఇన్ తృతీయ విభక్తి, కర్మ విల్ బి ఇన్ ప్రథమా విభక్తి. అండ్ ఫిఫ్త్ పాయింట్, వర్బ్ ఆల్వేస్ ఫాలోస్ ద ఆబ్జెక్ట్. కర్మ పదాన్ని మాత్రమే ఎప్పుడు కూడా క్రియాపదం ఫాలో అవుతుంది. మన ఎగ్జాంపుల్, మన టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్, ఇవి 5 మేజర్ పాయింట్స్ అండి. ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాలంటే ఈ కర్మణి ఫార్మ్స్ అన్ని ఎలా ఉంటాయంటే ధాతు ప్లస్ యా ప్లస్ తే ఇలాగే ఫాలో అవుతాయి. మూల ధాతువుకి యా యాడ్ చేసి తే యాడ్ చేస్తే ఆ కర్మణి యొక్క రూపం మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనకి వర్బ్ ఎప్పుడు ఆబ్జెక్ట్ ని ఫాలో అవుతుంది అంటున్నారు, అంటే ఏమిటి అనేది ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, శిష్యేన ప్రశ్నః పృచ్యతే అంటే ఇది కర్మణి సెంటెన్స్. అంటే శిష్యుని చేత ప్రశ్న అడగబడినది. ప్రశ్న సింగులర్ కాబట్టి అడగబడినది. శిష్యుని చేత
ప్రశ్న అడగబడినది. శిష్యేన తృతీయ ఏకవచనం, సబ్జెక్ట్ ప్రశ్నః అంటే క్వశ్చన్, ప్రథమా విభక్తి ఏకవచనం, పృచ్యతే వర్బ్ ఇస్ ఆల్సో ఇన్ ఏకవచనం. శిష్యేన ప్రశ్నః పృచ్యతే, ఇది కర్మణి సెంటెన్స్ ఎగ్జాంపుల్. శిష్యుని చేత క్వశ్చన్ అడగబడినది. ఇప్పుడు ఇంకొక లాగా తీసుకుంటే శిష్యేన ప్రశ్నాః పృచ్యంతే, శిష్యుని చేత ప్రశ్నలు అడగబడినాయి. ప్రశ్నలు బహువచనం కాబట్టి అడగబడినాయి కూడా బహువచనంలోనే ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ బహువచనం కాబట్టి వర్బ్ కూడా బహువచనం. అంటే శిష్యుని చేత ప్రశ్నలు అడగబడినది అనలేం మనం. శిష్యుని చేత ప్రశ్నలు అడగబడినది, శిష్యుడు ఒక్కడే కాబట్టి అడగబడినది అని మనం ఎప్పుడు చెప్పలేం. సబ్జెక్ట్ తో సంబంధం లేదు, ఆబ్జెక్ట్ బహువచనం ఉంది కాబట్టి శిష్యేన ప్రశ్నాః పృచ్యంతే. ప్రశ్నాః ఏంటి? ప్రథమా విభక్తి బహువచనంలో ఉంది ఆబ్జెక్ట్. సో వర్బ్ కూడా బహువచనంలోనే ఉంటుంది. శిష్యేన ప్రశ్నాః పృచ్యంతే, ఆబ్జెక్ట్ అండ్ వర్బ్ ఆర్ ఇన్ బహువచనం. ఇంకొక ఫామ్ లో తీసుకుంటే శిష్యైః అంటే శిష్యుల చేత. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సబ్జెక్ట్ కి బహువచనం, తృతీయ బహువచనం చెప్తున్నాం. చాలా మంది శిష్యులను తీసుకుంటున్నాం. శిష్యైః శిష్యుల చేత, ప్రశ్నః పృచ్యతే శిష్యులందరూ కలిసి ఒకే క్వశ్చన్ అడగచ్చు కదా. శిష్యుల చేత ప్రశ్న అడగబడినది. సింగులర్, రెండు సింగులర్లే ఉన్నాయి. సబ్జెక్ట్ ప్లూరల్ ఉన్నప్పటికీ రెండు సింగులర్ ఉన్నా మనకి సెంటెన్స్ కరెక్టే. లేకుంటే శిష్యైః ప్రశ్నాః పృచ్యంతే అన్నిటినీ బహువచనంలో పెట్టచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అన్లైక్ కర్తరి ప్రయోగం, verb, the vachana or the number in the verb always follows the object in కర్మణి ప్రయోగ. రాముడు పాఠమును చదివాడు, లేకుంటే బాలుడు పాఠమును చదివాడు, ఇది కర్తరి ప్రయోగం సెంటెన్స్. రాముడు బాలుడు పాఠమును చదివాడు కర్తరి ప్రయోగం. బాలురు పాఠమును చదివారు, బాలురు సబ్జెక్ట్ ప్లూరల్ అయిపోయింది కాబట్టి చదివారు వర్బ్ ప్లూరల్ అయింది మనకి కర్తరి ప్రయోగంలో. కానీ కర్మణిలోకి వచ్చేటప్పటికల్లా బాలుని చేత పాఠము చదవబడినది. బాలుడు సింగులర్, చదవబడినది సింగులర్, కానీ పాఠం కూడా సింగులర్. బాలుని చేత పాఠాలు చదవబడినవి. పాఠాలు ఆబ్జెక్ట్ ప్లూరల్ చేశాం కాబట్టి చదవబడినవి అని వర్బును కూడా ప్లూరల్ చేయాలి. ఆ ఒక్క డిఫరెన్స్ మనం కర్తరి కర్మణి ప్రయోగంలో గుర్తుపెట్టుకోవాలి. ఇవి బేసిక్ డిఫరెన్సెస్ ఇన్ కర్తరి అండ్ కర్మణి ప్రయోగ. ఇంకా స్పెషల్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, యూజువల్ గా మనకి వర్బ్ ఎప్పుడు కర్మణి ప్రయోగంలో ప్రథమ పురుషులోనే ఉంటుంది. మధ్యమ ఉత్తమ పురుషుల్లో ఆబ్జెక్ట్ ని చెప్పడం కష్టం. అంటే టీచర్ చేత నేను తిట్టబడ్డాను అని మనం తక్కువ వాడతాం. నేను, నీవు, శిక్షకేన త్వం శ్లాఘ్యతే అలా వాడినా కానీ మనం ఆ త్వం, యువాం, యూయం కానీ, అహం, ఆవాం, వయం కానీ ఉత్తమ పురుష, మధ్యమ పురుష మనం ఒక ఆబ్జెక్ట్ లాగా తక్కువ యూజువల్ గా మిగతా వస్తువుల్ని వాడతాం. కానీ మనల్ని యుని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ని మనం ఆబ్జెక్ట్ గా తక్కువ వాడతాం, చాలా రేర్ గా వాడతాం. సో యూజువల్ గా మనకి వ్యవహారంలో మనకు వచ్చేవన్నీ కూడా వర్బ్స్ అన్ని ఇన్ కర్మణి ప్రయోగ మనకు వచ్చే వర్బ్స్ 99% అన్ని కూడా ప్రథమ పురుషులోనే వస్తాయి. మధ్యమ పురుష, ఉత్తమ పురుషలో రాదు వర్బ్ ఫార్మ్స్. ఎందుకంటే ఆబ్జెక్టు మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఉన్న ఆబ్జెక్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆబ్జెక్ట్ ప్రకారంగా వర్బ్ ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్ట్స్ మధ్యమ ఉత్తమ పురుషలో ఉండవు కాబట్టి మనకి వర్బ్స్ కూడా ప్రథమ పురుషలోనే ఉంటాయి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష చాలా తక్కువ ఉంటాయి. ఆ ఫార్మ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం కాంజుగేషన్ టేబుల్స్ చదువుకున్నాం కదా. ఆత్మనేపదికి, పరస్మైపదికి ప్రెజెంట్ టెన్స్ చదువుకున్నాం. పఠతి, పఠత, పఠంతి, పఠసి, పఠత, పడతా అని చదువుకున్నాం. ఆత్మనేపది ప్రెజెంట్ టెన్స్ కర్తరిలో వందతే, వందేతే, వంద్యంతే, వందసే, వందేతే, వందత్వే, వందే, వందావహే, వందామహే అని ఆత్మనేపది టేబుల్ ప్రెజెంట్ టెన్స్ లో నేర్చుకున్నాం. అలాగే ఈ కర్మణిలో కూడా ప్రెజెంట్ టెన్స్ టేబుల్ ఉంటుంది. ఇంకా పరస్మైపది ఫార్మ్స్ ఎలాగో ఉండవు కాబట్టి ఆ టేబులే ఉండదు. ఆత్మనేపది ఫార్మ్స్ లాగా ఉంటాయని దానికి ఒక టేబుల్ ఉండాలి కదా. ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష అని ఉండాలి కదా. సో ఆ టేబుల్ ఎలా ఉంటుందంటే మనకి ప్రెజెంట్ టెన్స్ లో ఆత్మనేపది టేబుల్ వచ్చేస్తే సేమ్ ఈ టేబుల్ కూడా అలాగే ఉంటుంది.
ఇప్పుడు మనకి వందతే, వందైతే, వందంతే, మనం పరస్మైపది ఆత్మనేపది టేబుల్ నేర్చుకున్నాం కదా ప్రెసెంట్ టెన్స్ కర్తరిలో ప్రవేశాలు. ఆ వందతే బదులు పఠ్యతే, పఠ్యతే, పఠ్యంతే, పఠ్యసే, పఠ్యతే, పఠ్యద్వే, పఠ్యే, పఠ్యావహే, పఠ్యామహే. సేమ్ వంద ధాతు లాగానే ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ కర్మని టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మనం చూసుకోవాలంటే నేను నెంబర్స్ పెట్టా కదా, 89 పేజ్ నెంబర్ ఇన్ తెలుగు, హిందీ వచ్చి 94, 95 పేజెస్ లో ఉంది, ఇంగ్లీష్ 85 పేజ్ లో ఉంది. సో ఈ ఫార్మ్స్ అన్ని కూడా మనం ప్రెసెంట్ టెన్స్ కర్తరి ప్రయోగం వంద ధాతువుకి ఎలా నేర్చుకున్నామో సేమ్ అలాగే ఉంటాయి. ఈ కర్మణి ప్రయోగంలో ఆ కాంజుగేషన్ టేబుల్ ఫస్ట్ వచ్చి ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. కాకపోతే మధ్యమ పురుష, ఉత్తమ పురుష వర్బ్ ఫార్మ్స్ మనం రేర్ గా వాడతామని చెప్తున్నాడు. ఎందుకంటే ఆబ్జెక్ట్ గా యూజువల్ గా ఐ, వి, యు ఉండడము తక్కువగా ఉంటుంది మన ఆబ్జెక్ట్ గా సెంటెన్స్ ఫ్రేమింగ్ లో. అందుకని మధ్యమ పురుష, ఉత్తమ పురుష తక్కువ వాడతాము. 99% ప్రథమ పురుషలోనే క్రియాపదాలు ఉంటాయి ఈయన కర్మణి ప్రయోగం. అదొక స్పెసిఫిక్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, ఆ ఫార్మ్స్ అన్ని కూడా మనకి ప్రెసెంట్ టెన్స్ కర్తరి టేబుల్ ఆత్మనేపది నేర్చుకుంటే సేమ్ అలాగే ప్రెసెంట్ టెన్స్ కర్మణి టేబుల్ అలాగే ఉంటుంది. సో ఇవి రెండు మనం స్పెషల్ పాయింట్స్ మనం కర్తరి ప్రయోగంలో నేర్చుకుంటాం. సో థియరీ చెప్పడం అయిపోయిందండి. ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. అంటే విత్ ఆబ్జెక్ట్. ఫస్ట్ లో మనం లెసన్ స్టార్టింగ్ లో ఏం చెప్పాము, ఒక సబ్జెక్ట్ అండ్ వర్బ్ మార్చాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ తో ఇంక్లూడ్ చేసి ఒక సెంటెన్స్ ని కర్మణి ప్రయోగంలో ఎలా చేంజ్ చేయాలి. ఇందాక నేను చెప్పినట్లుగానే ఇది మనం కర్తరిలో కూడా ఎలా వస్తుందని చెప్తాను, కంపేర్ చేసుకోండి. అదే సేమ్ పేజ్ టేబుల్ కన్నా ముందుంది. స్పెషల్ ఫార్మ్స్ కర్మణిలో ఉన్నాయి చూసారా, ఆత్మనేపథ్యం. దాని కింద కొన్ని ఎగ్జాంపుల్స్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఫుల్ సెంటెన్స్ ఇచ్చాడు కర్మణిలో. ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాము. ఛాత్రేణ శ్లోకః పఠ్యతే అంటే విద్యార్థి చేత శ్లోకము చదవబడుతున్నది. ఇది మనం కర్తరి ఫామ్ లో తీసుకుంటే ఎలా రాసుకోవచ్చు, ఛాత్రః శ్లోకం పఠతి అంటే ఛాత్రః, ఛాత్రేణ తృతీయాలో ఉంది, అది ప్రథమాలోకి మార్చుకోవాలి. నేను కర్తరిలోకి మారుస్తున్నా. ఛాత్రః శ్లోకః ప్రథమాలో ఉంది, దాన్ని ద్వితీయాలోకి మార్చుకోవాలి కర్తరిలోకి మార్చాలంటే. అంటే శ్లోకం, శ్లోకః కాస్త ద్వితీయాలోకి మారిస్తే శ్లోకం. పఠ్యతే కర్మణిలో ఉంది, కర్తరిలోకి మార్చాలంటే పఠతి. ఛాత్రః శ్లోకం పఠతి, దాన్ని ఎలా మార్చాడు, ఛాత్రేణ శ్లోకః పఠ్యతే. సెకండ్ ఎగ్జాంపుల్, నేను మీనింగ్ చదవట్లేదండి పక్కనుంది కాబట్టి. గణేశేన మోదకం ఖాద్యతే, దీన్ని మనం కర్మణిలోకి మార్చుకుంటే గణేశః మోదకం, ఇది నపుంసకలింగం కాబట్టి ప్రథమ ద్వితీయ ఒకటే ఉంటాయండి. గణేశః మోదకం ఖాదతి, గణేశః మోదకం ఖాదతి. థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిర్వాహకేన చీటికా దీయతే, నిర్వాహికః చీటికాం దదాతి, నిర్వాహికః చీటికాం దదాతి. ఫోర్త్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్చకేన పుష్పాణి అర్ప్యంతే, పుష్పాణి బహువచనం వచ్చింది కాబట్టి అర్ప్యంతే కూడా బహువచనం ఇచ్చాడు. ఈవెన్ దో అర్చకేన ఈ సింగులర్, ఇది కర్మణి ప్రయోగం కాబట్టి ఆబ్జెక్ట్ బహువచనం ఉంది కాబట్టి మనకి వర్బ్ కూడా అర్ప్యంతే అని అర్ప్యతే ఏకవచనం, అర్ప్యంతే బహువచనం ఇచ్చాడు. అర్చకః పుష్పాణి అర్పయతి, ఇప్పుడు మనం సింగులర్ రాయాలి. అర్పయతి ఎందుకు, శిక్షకః సింగులర్ కాబట్టి, సారీ అర్చకః సింగులర్ కాబట్టి అర్చకః పుష్పాణి అర్పయతి ఇస్ కర్తరి ప్రయోగం. అర్చకేన పుష్పాణి అర్ప్యంతే కర్మణి ప్రయోగం. ఫిఫ్త్ వన్, తేన దేవాః నమ్యంతే, తేన వారి చేత, ఇక్కడ రెండు బహువచనాలు, అతని చేత, తేన సహతో తేన తాభ్యాం తైః కదా, తేన ఇస్ తృతీయ ఏకవచనం అంటే సహ, సహ దేవాః నమతి, సహ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ కర్మణిలో నమతి అని చెప్పుకోవాలి. ఇక్కడ దేవాః బహువచనం ఉంది కాబట్టి నమ్యతే అని కర్మణిలో బహువచనం ఇచ్చాడు. కానీ తేన అంటే సహ ఏకవచనం కాబట్టి సహ దేవాన్, సారీ
దేవాన్ ద్వితీయ రావాలి కదా, ద్వితీయ బహువచనం రావాలి. సహ దేవాన్ నమతి, సహ దేవాన్ నమతి. సిక్స్త్ ఎగ్జాంపుల్, మహిళయా సాటికాః క్షాళ్యంతే. ఆ మహిళ చేత చీరలు ఉతకబడుతున్నాయి కదా. మహిళయా అంటే మహిళ, సాటికాః స్త్రీలింగం ద్వితీయ బహువచనం, సాటికాః క్షాళయతి. మహిళా సింగులర్ కదా, మహిళ సాటికాః క్షాళయతి. తర్వాత 7th ఎగ్జాంపుల్, అస్మాభిః ఫలం ఖాద్యతే అంటే మా చేత పండ్లు తినబడుతున్నాయి. అస్మాభిః అంటే వయం, వయం ఫలం సింగులరే ఉంది, వయం ఫలం ఖాదంతి. మేం కదా, వయం ప్లూరల్ కాబట్టి వయం ఫలం ఖాదంతి. కర్మణిలో సింగులర్ ఇచ్చాడు, మనం కర్తరిలో సబ్జెక్ట్ బహువచనం ఉంది కాబట్టి వర్బ్ ని కూడా బహువచనం చేస్తున్నాం. వయం ఫలం ఖాదంతి అంటే అందరం ఒక పండే తింటున్నాం అన్నమాట. 8th ఎగ్జాంపుల్, ఛాత్రైః కోలాహలః క్రియతే. తృతీయ బహువచనం, ఛాత్రైః బహువచనం కాబట్టి మనకి కర్తరిలో ఎలా వస్తుంది, ఛాత్రాః కోలాహలం, కోలాహలః ప్రథమ విభక్తి, కోలాహలం ద్వితీయ విభక్తి. ఛాత్రాః కోలాహలం, ఛాత్రాః కదా, కుర్వంతి. కుర్వంతి ఎక్కడ మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఛాత్రాః కోలాహలం కుర్వంతి. 9th ఎగ్జాంపుల్, మయా గృహపాఠాః లిఖ్యంతే. మయా అంటే నా చేత, సో అహం గృహపాఠాన్ ద్వితీయ బహువచనం, అహం గృహపాఠాన్ లిఖామి, అహం గృహపాఠాన్ లిఖామి. 10th ఎగ్జాంపుల్, భవతా లేఖన్యః నీయంతే. మీ చేత పెన్స్ తీసుకుని వెళ్ళబడుతున్నాయి. భవతా భవాన్ లేఖనీః ద్వితీయ బహువచనం కదా, లేఖనీః నయతి, భవాన్ లేఖనీః నయతి. ఇంకా ఉన్న ఎగ్జాంపుల్స్, దరిద్రేణ కష్టం సహ్యతే. దరిద్రః కష్టం సహతి. దరిద్రః సింగులర్ కాబట్టి దరిద్రః కష్టం సహతి. 12th ఎగ్జాంపుల్, తేన మిత్రం భర్త్స్యతే. సహ, సహ మిత్రం భర్త్సయతే. ఇందాక ఇచ్చాడు కదా, భర్త్సయతే కర్మణి రూపం, భర్త్స్యతే కర్మణి రూపం, భర్త్స్యతే భర్త్సయతే కర్తరి రూపం. సో సహ మిత్రం భర్త్సయతే. 13th వన్, శిక్షకేన కార్యక్రమాః ఈక్ష్యంతే. శిక్షకः కార్యక్రమాన్ ఈక్ష్యతే. కార్యక్రమాన్ ద్వితీయ బహువచనం, శిక్షకः కార్యక్రమాన్ ఈక్ష్యతే. జనకేన పుత్రః శ్లాఘ్యతే. జనకः పుత్రం శ్లాఘతే. జనకः పుత్రం శ్లాఘతే. భగిన్యా భగిని చేత సోదరి చేత అనుజః క్షమ్యతే. భగిని అనుజం క్షమతే. భగిని అనుజం క్షమతే. సో అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేను కంపారిజన్ కోసం చెప్పాను, ఇది టఫ్ గా అనిపించవచ్చు, బట్ ఏమన్నా ఇంకా ఉన్నాయి కింద ఎగ్జాంపుల్స్ కూడా చెప్పేసేసి, ఇంకా 4 ఉన్నట్లున్నాయి, 8 ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను. డౌట్ ఏమైనా ఉంటే అడగండి. అంటే మధ్య మధ్యలో వచ్చిన రూల్స్ అన్ని కూడా ఇంకా ఒక 8 సెంటెన్సెస్ ఉన్నాయండి, అవి కూడా చెప్పుకున్న తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకున్నాము. ఛాత్రేణ శ్లోకః పఠ్యతే. ఛాత్రః శ్లోకం పఠతి. కింద కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి
కర్మణి ప్రయోగ నియమాలను ఇచ్చి వాటి కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే ఎగ్జాంపుల్స్ చదివేస్తున్నా, ఎందుకంటే మనం రూల్స్ అన్ని కూడా ముందే చెప్పేసుకున్నాం కాబట్టి. తయా ప్రశ్న పృచ్యతే, సా ప్రశ్నం పృచ్యతి, సా ప్రశ్నం పృచ్యతి. అస్మాభిః ఘటీ దృశ్యతే, వయం ఘటీం పశ్యామః. ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుందండి. వయం ఘటీం పశ్యామః. కర్మకరైః కార్యాణి క్రియంతే, కర్మకరాః బహువచనం కాబట్టి కర్మకరాః కార్యాణి కుర్వంతి. కర్తరి ప్రయోగంలో సెంటెన్స్ కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్. భవత్యా కార్యక్రమః దృశ్యతే, భవతి కార్యక్రమం పశ్యతి, భవతి కార్యక్రమం పశ్యతి. బాలకేన రోటికా ఖాద్యతే, బాలకః రోటికాం ఖాదతి, బాలకः రోటికాం ఖాదతి. మయా దేవాः పూజ్యతే, అహం దేవాన్ పూజయామి, అహం దేవాన్ పూజయామి. చాలకేన వాహనం చాల్యతే, చాలకः వాహనం చాలయతి. సో ఈ విధంగా మనం కర్తరి ఇస్తే కర్మణిలోకి, కర్మణి ఇస్తే కర్తరిలోకి మనం సెంటెన్సెస్ ని మార్చుకోవచ్చు. గుర్తు పెట్టుకోవాల్సిందల్లా కర్తరిలో అయితే కర్తృపదం సబ్జెక్ట్ వచ్చి ప్రథమా విభక్తిలో ఉంటుంది, ఆబ్జెక్ట్ ద్వితీయాలో ఉంటుంది, వర్బ్ వచ్చి సబ్జెక్ట్ ని ఫాలో అవుతుంది అని గుర్తు పెట్టుకొని మనం కర్తరిలో సెంటెన్స్ ఫామ్ చేయాలి. కర్మణిలో సెంటెన్స్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు కర్త వచ్చి తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ వచ్చి ప్రథమా విభక్తిలో ఉంటుంది, క్రియాపదం వచ్చి ఎప్పుడు కర్మని ఆబ్జెక్ట్ ని ఫాలో అవుతుంది అని గుర్తు పెట్టుకొని మనం ఆ విధంగా ఎలా కావాలంటే అలా కర్తరి నుంచి కర్మణికి, కర్మణి నుంచి కర్తరికి మనం సెంటెన్సెస్ ని మార్చుకోవచ్చు. ఇప్పుడు డౌట్స్ చెప్పుకుందాం. శిరీష గారు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని అడగండి అమ్మా. శిరీష గారు. తయా ప్రశ్న పృచ్యతే అన్నది ఒకసారి చెప్పరా? అది ఎక్కడమ్మా? ఎన్నోది? తయా 88 పేజ్ లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. తయా ప్రశ్న పృచ్యతే కదా. ఈ తయా అనేది ఏ ఫామ్ చెప్పండి? స్త్రీలింగ తత్శబ్దం తృతీయ విభక్తి ఏకవచనం. సా తే తాహ తాం తే తాహ. తయా తయా అంటే తయా తాభ్యాం తైః. తయా అంటే తృతీయ విభక్తి ఏకవచనం కదా. తయా అంటే నీ చేత అని కదా. తయా నీ చేత కాబట్టి అది యుష్మత్ శబ్దం వస్తుంది. ఓకే, యుష్మత్ శబ్దం. త్వం నేను ఇది చెప్పినట్టున్నా, తత్శబ్దం చెప్పినట్టున్నా, ఇది యుష్మత్ శబ్దం వస్తుంది. త్వం ప్రశ్న ఏకవచనం కాబట్టి ప్రశ్నం ద్వితీయ విభక్తి ఏకవచనం. త్వం ప్రశ్నం పృచ్యతి. ఓకే శిరీష గారు. శిరీష గారు వినిపిస్తోందండి? నిన్న ఇచ్చిన హోంవర్క్ లో త్యజతి అనేది ఉంది కదండి, దానికి వర్బ్ డివైడ్ ద వర్బ్ కరోతి అని ఉంది కదా, దాంట్లో ఫస్ట్ ది త్యజతి అని ఉంది కదండి, దానికి త్యజనం కరోతి అంటే కరెక్టేనా? త్యాగం కరోతి ఎన్నో క్వశ్చన్ చెప్తారా ఒకసారి? అది డివైడ్ ద వర్బ్ యూజింగ్ కరోతి లాస్ట్ వన్ అండి, దాంట్లో త్యజనం అని ఉంది. త్యజనం కరోతి అంటే కరెక్టేనా? అది త్యజతి అన్నదానికి త్యాగం అనాలి అనుకుంటా. త్యాగం అనాలా? ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే మిగతా అన్ని కూడాను అధ్యయనం, విక్రయణం, అర్థనం అట్లా వస్తుంది.
అలా అయితే అది త్యాగం నాట్ ఆడిబుల్ అండి మహోదయ్. నాట్ ఆడిబుల్ అండి నిరుపమ. నాట్ ఆడిబుల్, యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. మేడం ఎవరు హోస్ట్ అయిపోయారు, మీరు ఈ మీటింగ్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మా అన్యనే మీరు హోస్ట్ కాదు అన్నారండి. కాదు సిసి నిరుపమ. అదే నిరుపమ మేడం హోస్ట్ కాదు ఇప్పుడు. మేడం మీరు ఆవిడే హోస్ట్ ఉన్నారు, నిరుపమ బి హోస్ట్ అని ఉంది ఇక్కడ చూస్తే, చూడండి ఒకసారి. ఆవిడే హోస్ట్ ఉన్నారు. జాయిన్ విత్ ఆడియో కంప్యూటర్ అని ఉంటది మ్యామ్. 1 minute అంటమన్నారు, 1 minute ఉండమంటున్నారు, ఆగండి. ఆడియో కంప్యూటర్ అని ఉంటది, దాంతో మేడం వచ్చే లోపల ఒక్క క్వశ్చన్ అండి. భవత్యా కార్యక్రమ దృశ్యతే అని ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, దానిలో అది మనము కర్తరికి మార్చినప్పుడు ఏ వర్డ్ వస్తుంది? భవతి వస్తుందా? భవతి కార్యక్రమం పశ్యతి. పశ్యతి అంతేనండి. కరెక్టేనా? ఓకే, భవతి. ఓకే. వన్ బై వన్ అడుగుతారు కానీ. శైలజ గారు అన్మ్యూట్ చేసుకొని డౌట్ అడగండి. శైలజ. హలో. యా హలో అండి, చెప్పండి మేడం. మేడం ఇప్పుడు మీరు చెప్పిన రూల్స్ అన్ని కూడా ఫిలప్ దేంట్లో ఉన్న బిట్స్ లాగా అట్లా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా ఎగ్జామ్ లో? ఇవ్వలేదండి ఇప్పటి వరకు, అసలు ఇవ్వకూడదు అనేం లేదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఉంది, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే రైట్ ఎగ్జామినర్ కు ఉంటుందండి. ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. 99% అదే ప్యాటర్న్ ఫాలో అవుతారండి. ఇన్ కేస్ ఏమన్నా అడగాలనిపించి ఎగ్జామినర్ కనిపించినా కూడా ఎందుకు అడిగారు అని మనకు క్వశ్చన్ చేయడానికి లేదు. సో మనం అంటే సాంస్క్రిట్ లో అక్కర్లేదండి, అట్లీస్ట్ మన పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఉండవండి మనకి పేపర్ లో. ఒక ఏమంటారు మ్యాచింగ్ లో కానీ ఆడ్ మ్యాన్ అవుట్ లో కానీ అట్లా తనకి కావాల్సిన ఫామ్ లో అలా అడిగే ఆస్కారం లేకపోలేదు. అస్సలు అడగరు అనేం లేదండి, అడిగితే అడగచ్చు. ఎందుకంటే డిఫరెన్సెస్ మనకి టేబులర్ ఫామ్ లో కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో, అన్ని పాయింట్స్ కాకపోయినా మేజర్ పాయింట్స్ ఇచ్చాడు. కాబట్టి అడగరు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు పర్టికులర్ రూల్, ఇప్పుడు కర్తృపదం తృతీయ విభక్తిలో ఉంటుంది కర్తరిలో అని ఇచ్చాడు అనుకోండి, మనం రాంగ్ కొట్టాలి. అది అట్లా కూడా ఇవ్వచ్చు అనమాట, ఎలా అన్నా ఇవ్వచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ వరకు మనం థరోగా ఉంటే సరిపోతుంది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి. లలిత కుమారి గారు. మహోదయ్, ఇందులో 4th సెంటెన్స్ అర్చకేణ పుష్పాణి అర్చయంతి అర్పయంతి సారీ, హిందీలో అర్ప్యంతే. అవును మ్యామ్. ఈ హిందీ బుక్ లో అర్చకేణ అని ఉంది, తెలుగులో అర్చకేన అని ఉంది. ఏది కరెక్ట్ మ్యామ్? అనానే కరెక్ట్ అండి, అనానే కరెక్ట్. రేఫ ఉంది కదా, చకారం పైన రేఫ ఉంది కాబట్టి అనానే కరెక్ట్. ఈ రూల్ ఒక్కటే, దీని ఒక రూల్ మీరు ప్రవేశంలో చెప్పారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. నత్వం రూల్ అని ఉంటుందండి, ఆ గ్రూప్ లో కూడా పెడతానండి మీకు. ఒక ఉంటుంది కదా, నేను తృతీయలో మార్చినప్పుడు ఈ కన్ఫ్యూజన్ వస్తుంది, ఎక్కడ నా పెట్టాలో ఎక్కడ నా పెట్టాలో. నేను రూల్ పంపిస్తానండి, నేను పంపిస్తాను. ఇంకోటి 11వ సెంటెన్స్ మ్యామ్, దరిద్రేణ కష్టం సహ్యతే. చెప్పండి. ఇందులో మీరు ఇప్పుడు కర్తరిలో కన్వర్ట్ చేసినప్పుడు సహతి అన్నారు, ఇది సహతే అని ఉండాలి కదా? సహతే మేడం, సహతి కాదు, సహతే. సహతే అది ఆత్మనేపది ధాతువు, సహతే. సహతే అంతే మ్యామ్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ, వెల్కమ్. రామ్మోహన్ రావు గారు చెప్పండి సార్. ఇది పేజ్ నెంబర్ 7 తెలుగు పుస్తకంలో. హలో సార్, చెప్పండి సార్.
హలో, చెప్పండి రామ్మోహన్ రావు గారు, చెప్పండి. పేజ్ నెంబర్ 87 తెలుగు పుస్తకంలో 7వ ఎగ్జాంపుల్ పొలం అని సంస్కృతంలో రాసి పండు అని తెలుగులో అనువదించారు. అది మరి పొలం అనేది ఏకవచనం కదా? అవును, ఏకవచనం అండి. పండు అనే ఉందిగా తెలుగులో కూడా, పండ్లు అని రాశాడు. అది దిద్దుకోండి సార్. పండ్లు అని ప్లూరల్ ఇచ్చారు, బహువచనం. తప్పు పడింది సార్. పండు అని ఏకవచనం కరెక్ట్. అవునండి, కరెక్ట్ అండి. ఫలం అంటే పండు, ఫలాని ఉండేది కదా, బహువచనం అయితే ఫలాని అని ఉండాలి. పండు అండి, దిద్దుకోండి సార్. తప్పు పడింది. అవునండి, తప్పు పడింది. పండు. ఓకే సార్, వెల్కమ్ సార్. శోభా మహోదయ. మాన్య, నేను లలిత కుమారి గారితో ఏకీభవిస్తున్నా. మాకు కొంచెం ఆ అనాది మాత్రం తెలియట్లేదండి. నత్వం అనేది అంటే ఇది పెద్ద తప్పు కింద కన్సిడర్ చేయాలండి. ఎందుకంటే కోవిదాలో ఇచ్చాడు ఆ నత్వం అనే ఒక రూల్ ని ఇచ్చాడు. నేను పంపిస్తాను, మీకు క్లియర్ గా పంపిస్తాను. అది ఓకేనా? ఎప్పటికీ గుర్తుండేలాగా పంపిస్తాను. జస్ట్ ఇన్ కేసు ఒకవేళ తప్పులు రాసాను, ఇప్పుడు అర్చకేనా ఉంది, ఇప్పుడు అర్చకేణ బదులు అర్చకేన అని రాసినా కానీ, రామేణ బదులు, అది రామేణ అనేది బుర్రలో పడిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అట్లాంటివి నా పెడితే తప్పు పడతారు. పట్టరండి, పరిచయాలో పట్టరు. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనకి అనుస్వారం తర్వాత మకారం పెట్టాలా లేకుంటే చుక్క పెట్టాలా అనేది ప్రవేశాలో కన్సిడర్ చేయరు. ఈ నత్వం సిద్ధాంతాన్ని ఫాలో అవ్వకపోయినా పరిచయాలో తప్పు కింద కన్సిడర్ చేయరు. అయితే అంటే మీరు చెప్పిన అది ఇంకొకటి రెండో సిద్ధాంతం చెప్పారు కదా, నత్వం కాదు మాన్య, అనుస్వార నియమం. అది మాత్రం ఇప్పుడు మేము ఫాలో అవ్వాల్సిందే. తప్పు చేసామంటే తప్పు కింద పట్టుకుంటాం. అవునండి, డిపెండ్స్ అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ మీద. బట్ మనం న్యాయబద్ధంగా అయితే చేయకూడదు అట్లా. అయితే అండి ఇప్పుడు ఇదొకటి, అదే ఈ 7th దాంట్లోదే ఫలం అంటే పండు తినబడుతున్నది, తినబడుతున్నాయి అని ఉన్నది, తినబడుతున్నది. లేకుంటే మనం ఇటువైపు సాంస్క్రిట్ లో ఫలాని కాద్యంతే అని కూడా మార్చుకోవచ్చు. ఫలాని బహువచనం పెట్టుకొని కాద్యతేని కాద్యంతే అని పెట్టుకున్నాం అనుకోండి, తెలుగు మీనింగ్ కరెక్ట్ అవుతుంది. ఫలాని కాద్యంతే అంటే పండ్లు తినబడుతున్నాయి అనొచ్చు. ఫలం కాద్యతే అంటే పండు తినబడుతున్నది. ఇటు మార్చుకోండి ఏదో ఎట్లయినా మనకు కరెక్ట్ అవుతుంది. ధన్యవాదాలు. వెల్కమ్ అండి. బాలసుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చెప్పండి సార్. ఇదే పాయింట్ అండి. 7వది అస్మాభిహి ఫలం కాద్యతే అన్నారు. అస్మాభిహి అంటే మా చేత. ఇక్కడ మళ్ళా ఫలం అనేది ఏకవచనంలో రాశాడు. అంటే అందరు కలిసి మళ్ళా ఫలం ఏకవచనం అంటే కర్మతోటి ఉంది. చిన్న కన్ఫ్యూజన్. ఇంకోసారి నేను అడుగుదా ఉన్నాను, శోభ గారు అడిగేశారు. అంటే అందరు కలిసి ఒకే పండుని తింటున్నాం అనమాట. మనం అందరం కలిసి ఒక పండునే తింటున్నాం. అదే పనసపండు. కానీ అది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు కదండి. పనసపండు ఒక్కొక్క పండు తింటున్నారు. పనసపండు ఒకటే ఉంటుంది కదండి. పనసపండు అందరం పంచుకోవచ్చు. పనసపండు అనుకుందాం. అయ్యుండొచ్చు. ధన్యవాదాలు. వెల్కమ్ అండి. ఇంకేమైనా డౌట్ ఉన్నాయండి? ఇంకెవరు హ్యాండ్ రేస్ చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. ఏమైనా డౌట్ ఉన్నా కానీ చెప్పండి. శ్రీదేవి గారు చెప్పండి. హోంవర్క్ లో ఒక డౌట్ వచ్చిందండి. చెజతి అన్నదానికి త్యజనం కరోతి అనాలా, త్యాగం కరోతి అనాలా అన్నది. డివైడ్ ద వర్బ్ యూజింగ్ కరోతి అన్నారు చూడండి లాస్ట్ మొదటి పదం. చెప్పండి. త్యజతి ఉంది. అవునండి. త్యాగం కరోతి. కరోతి త్యాగం రాయాలా? త్యాగం రాయాలండి. త్యాగం కరోతి. డిక్షనరీలో త్యజనం అని కూడా ఉంది మేడం. రెండు రాయొచ్చండి. త్యాగం అన్న తప్పు కాదు, త్యజనం అన్న. త్యాగం ఎక్కువగా వాడే వర్బ్. త్యజనం అంటే త్యాగం చేయడం అనే ఒక పని నౌన్ ఫామ్ లా ఉంది. త్యాగం కరోతి అంటే వర్బ్ ఫామ్. త్యజనం ఇస్ నౌన్ ఫామ్. మనం ఇవన్నీ వర్బ్స్ కదా. వర్బ్స్ ని ఒక అఖండ పదాన్ని డివైడ్ రెండు చిన్న చిన్న వర్బ్స్ గా చేస్తున్నాం. సో త్యాగం ఈజ్ ఎ వర్బ్ ఫామ్. త్యజనం అంటే నౌన్ ఫామ్ వస్తుంది. మనకి త్యాగం ఉంది కాబట్టి త్యజనం రాకపోతే త్యాగం రాస్తే అప్రోప్రియేట్ గా ఉంటుంది. ధన్యవాదాలు.
వెల్కమ్ అండి. ఇప్పుడు ఈ కర్తరి కర్మణి ట్రాన్స్ఫర్మేషన్స్ కొంచెం వరకు అర్థమైంది కదండి. కొంచెం మనం ఎక్సర్సైజ్ చేస్తే ఇంకొంచెంగా ప్రాక్టీస్ వస్తుందండి. తర్వాత ఇంక టేబులర్ ఫామ్ మనకి కాంజుగేషన్ టేబుల్ ఇచ్చాడు కదండి. వందతే వందేతే వందంతే లాగాని పట్యతే పట్యేతే పట్యంతే పట్యసే పట్యేతే పట్యధ్వే పట్యే పట్యామహే పట్యామహే. సేమ్ వంద ధాతు ఆత్మనేపది టేబుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఎలా ఉందో కర్మణి రూపంలో సేమ్ అలాగే ఉంటుందండి. డిఫరెన్స్ ఏమి ఉండదు. అది వచ్చేస్తే మనకి ఇది వచ్చేసినట్లే. సో ఆ టేబుల్ ప్రకారం అది గుర్తుపెట్టుకోవడం కష్టం కాదు. తర్వాత మనకి అభ్యాసం పార్ట్ ఉందండి. ఇది అభ్యాసం చేద్దామా, మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత చేద్దామా, ఎలా చెప్తే అలా చేద్దాం, ఎలా చేద్దాం అంటారు? అభ్యాసం ట్రై చేద్దామా? మనం ట్రై చేసి చేద్దాం మేడం. ఇప్పుడు చేద్దాం. మీరు ట్రై చేసినాక మనం చేద్దాం అంటారా? వచ్చి క్లాస్ లో డౌట్స్ అడగచ్చు కదా. ఈ ఫస్ట్ పార్ట్ ఈజీనే. కొంచెం కర్తరి టు కర్మణి లాస్ట్ ఐ థింక్ 4th, 5th and 6th ఉన్నాయి కదా సెక్షన్స్, అవి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. మనం అది విభక్తి ఫార్మ్స్ అంటే ఈకారాంతమా ఆకారాంతమా విభక్తి ఫార్మ్స్ చూసుకొని మనం ప్రథమ ద్వితీయ విభక్తి ఫార్మ్స్ మనకి కంపల్సరీ వచ్చి ఉండాలి. వస్తే మనకి ఈజీ అవుతుంది. అది చూసుకొని చెక్ చేసి చేసినా పర్వాలేదు. ఒకసారి మీరు చేస్తే కనుక ఈజీగా అంటే కొంచెం అదే 4th, 5th and 6th పార్ట్ కొంచెం కష్టం అనిపిస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ కి హోంవర్క్ కూడా ఇస్తాను. హోంవర్క్ అట్ ద సేమ్ టైం ఈ అభ్యాసం పార్ట్ కూడా మీరు చేస్తే రెండిట్లోనూ ఒక ½ an hour డౌట్స్ పెట్టుకొని మనం నెక్స్ట్ క్లాస్ లో ముందుకెళ్దాం. అస్తు. ఇంకెవరో హ్యాండ్ రేస్ చేసినట్టున్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బాలసుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నాకు ఫండమెంటల్ గా ఒక డౌట్ ఉండిపోయిందండి ప్రవేశం నుంచి. ఏంటంటే విభక్తులు 10 విభక్తులు చదువుకోండి అని చెప్పారు. అప్పుడు రామః, పుల్లింగ రామః, రమ, ఒక 10 సెలెక్ట్ చేసి మొట్టమొదటి రోజుని చెప్పారనమాట. ఆ తర్వాత మళ్ళీ పరిచయంలోకి వచ్చాము, మిగిలిన విభక్తులు చదువుకోండి ఆ పుస్తకంలో అని చెప్పలేదు. అంటే దాని యొక్క అప్లికేషన్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి మనకి. ఇప్పుడు లేకపోతే అసలు రాయలేము, మాట్లాడలేము. కరెక్ట్. ఫస్ట్ లో భయపడకూడదు, అన్ని విభక్తులు ఉన్నాయంటే ప్రవేశాలోనే అన్ని ఇచ్చేసారు కదా, భయపడకూడదు అని అట్లా ఊరికి చెప్పడం. గానీ మొత్తం అంటే మనకి ఎంత భాషలో పట్టు రావాలి అంటే అన్ని ఎక్కువ విభక్తి రూపాలు తెలిసి ఉండాలి. అది సత్యం అనమాట. ఫస్ట్ లోనే చెప్తే బాగుండదు. భయపడతారు. 10 అంటే ఓహో ఇవన్నీ మనకు సంబంధం లేదని చెప్పి అప్పుడు చదవడం స్టార్ట్ చేస్తారు. లేదంటే ఈ విభక్తి రూపాలు వచ్చింటారంటే ప్రవేశతోనే అందరూ ఆగిపోతారు. పరిచయం దాకా కూడా రారు అన్ని నేర్చుకోవాలి అంటే. సో అదేంటంటే మనకి ఇక్కడ రూపాలు, ఇప్పుడు పితృశబ్దం అంటే కొన్ని రుకారాంతాలు సకారాంతాలు వచ్చినప్పుడు ఒకసారి మనం రిఫర్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రాసెస్ లో మనకి ఒక్కోటి కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది. చెప్పాలంటే మనకి ఎంత డెప్త్ గా మనకి గ్రామర్ నేర్చుకోవాలంటే అంత ఎక్కువ విభక్తి రూపాలు మనకి వచ్చి ఉండాలన్నమాట. సో ఇన్నని లెక్క పెట్టుకోకూడదు. ప్రవేశ వరకే ఆ లెక్క అండి. ఆ తర్వాత ఆ లెక్క ఏముండదు. మనకి ఎంత థరోనెస్ కావాలి, ఎంత డెప్త్ కావాలి సబ్జెక్ట్ లో గ్రామర్ లో అంటే అన్ని శబ్దాలు మనం రిఫర్ చేసుకుంటూ ఉండడమే. ఎక్కడైనా వచ్చింది అనుకోండి మనకి ఎగ్జాంపుల్ లో వెంటనే ప్రవేశ బుక్ ఎప్పుడు పక్కన ఉంటుందండి. ఏ టైంలో అయినా కానీ ప్రవేశ బుక్ లేకుండా మనం సాంస్క్రిట్ చదవం అనమాట. ప్రవేశ బుక్ ఎప్పుడు పక్కన ఉండాలి. సాంస్క్రిట్ లో ఏది చదివినా మీరు హోంవర్క్ చేయండి, ఇది చదవండి, ఏదైనా చేయండి, ప్రవేశ టెక్స్ట్ బుక్ పక్కన లేకుండా మనకి పని అవ్వదు. సో అలా చూడంగా అవే వస్తాయి అన్నమాట శబ్దాలు. కానీ ఎంత ఎక్కువ వస్తే, ఎంత థరోగా వస్తే అప్పుడే అంత బాగా మనకి అర్థం అవుతుంది గ్రామర్ సాంస్క్రిట్ ఏదైనా కానీ. ప్రవేశాలు స్టార్టింగ్ కాబట్టి సరిపోతాయి అన్నాం. ఇకారాంతం, పుల్లింగ ఇకారాంతంలో హరి శబ్దం చెప్పారు. పతి శబ్దం మళ్ళా ఎందుకు చెప్పడము? అక్కడ హరి శబ్దంలా రాయొచ్చు కదా. లేదండి, మార్పు ఉంటుంది. పతి శబ్దానికి హరి శబ్దానికి చాలా డిఫరెన్సెస్ ఉందండి. అది రుకారాంతం, అది పది శబ్దం కాదు, పితృశబ్దం కదా రుకారాంతం. కానీ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయండి. అందుకే ఆ డిఫరెన్సెస్ ఉన్న వరకే ఇచ్చారు మన టెక్స్ట్ బుక్ లో. చెప్పాలంటే 2000 శబ్దాలకి ఉండాలి కదా విభక్తి రూపాలు. కానీ మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చుంటారు? మహా అయితే ఒక 40 or 50 ఇచ్చుంటారు. సో అన్ని ఎందుకు ఇచ్చారంటే మాక్సిమం వేరియేషన్స్ ఉన్న వరకు మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. ఇంకా మిగిలిన సేమ్ అలాగే వచ్చేది ఇత్యాది అని కింద లైన్ ఇచ్చేసాడు, అలాంటివే అని చెప్పేసి అని. సో అంతవరకు మనం చూస్తూ గ్రాడ్యువల్ గా నేర్చుకోవాలండి. ఒక్కొక్కరోజు ఒక్కొక్క శబ్దం కావచ్చు, లేకపోతే మనం ఏ శబ్దాన్ని అయితే మనం టెక్స్ట్ బుక్ లో మనకు వచ్చిందో ఆ శబ్ద రూపాన్ని నేర్చుకోవడం, అలా గ్రాడ్యువల్ గా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మనకు ఆ రూపాలు వచ్చేస్తాయి. అవి ఇప్పటికీ ఒక్కొక్కసారి చూసుకోవాల్సి వస్తుంది. మనం చూసుకొని గుర్తుండిపోతాయి. అంతే 4 సార్లు ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, అంతే సార్. అలా గ్రాడ్యువల్ గా చేసుకుంటుండాలి అంతే. అదే ఫండమెంటల్ డౌట్. అంటే మనకి ప్రవేశంలో ఉన్న పుస్తకంలో ఉన్నవి చూసుకుంటే చాలు కదా అనిపిస్తుంది. ప్రవేశ అంటే కొన్ని అక్కడక్కడ వస్తున్నాయి కదండి, కొంచెం రుకారాంతాలు అక్కడక్కడ.
మరి అదే కన్ఫ్యూజన్ అయిపోతుంది. మొత్తం అవసరం లేదండి. కొన్ని దానికన్నా అప్పుడు నదీ శబ్దం అని, అట్లాంటి కొన్ని లేఖని అని, పితృ శబ్దం అని, మాతృ శబ్దం అని అవి మనం చదువుకోలేం. భవాన్ శబ్దం అని, పచత్ శబ్దం అని అవి మనం ప్రవేశాలు అస్సలు చదువుకోలేం. అలాంటివి చదివితే సరిపోతాయండి. ఇక్కడ మరి మహత్ శబ్దము, మరుత్ శబ్దము, వణిజ్ శబ్దము అట్లాంటివి అవసరం లేదు. కొన్ని అవసరం లేదు, కానీ మిగిలినవి కొన్ని చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మధు అని ఒకటి, గో శబ్దము అట్లాంటివి మనం చదవలా అసలు. పితృ శబ్దం అలాంటి ప్రవేశాలు చదవలా. అవి కొన్ని మేబీ ఇంకొక 10 అనుకోండి, ఇంకొక 10 యాడ్ చేసుకుంటే మనకి పరిచయ చాలా తరువుగా నేర్చుకున్నట్టు అయిపోతుంది. ఒక్కొక్క 10 యాడ్ చేసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ ఏ శబ్దానికి వస్తున్నాయా, ఏ అంతానికి వస్తున్నాయా అంటే మీరు హోంవర్క్ లో కొంచెం ఎలాబరేటెడ్ గా ఉంటుందండి. టెక్స్ట్ బుక్ ప్రకారంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, ధన్యవాదాలు. వెల్కమ్ అండి. లలిత కుమారి గారు. మహోదయ్, పాత హోంవర్క్ లోనే ఈ సెంటెన్స్ ఒక మీనింగ్ చెప్పండి మహోదయ్. అనేన మమ సహాయం భవతి అంటే బై దట్ టైమ్ మై హెల్ప్ విల్ బి దేర్. ఓకే ఓకే. ఇంకోటి మహోదయ్, లాస్ట్ క్లాస్ లో మీరు సందులో కూడా హోంవర్క్ ఇస్తానన్నారు. సందులు హోంవర్క్ ఇస్తాను లేదు, మనకి అక్కడ సందులు చేయలేదు కదా. మనం క్లాస్ లో ఎక్సర్సైజ్ పార్ట్ మనం చేయలేదు, ఇంట్లో చేసుకోమని చెప్పుకున్నాం కదా. అది నేను విడిగా సందులు ఇస్తారని కాదు చెప్పింది. టెక్స్ట్ బుక్ లో సందులు వృద్ధి సంధి నేర్చుకున్న తర్వాత ఎక్సర్సైజ్ పార్ట్ మనం క్లాస్ లో చేయలేదు. ట్రై చేస్తామండి, డౌట్ ఉంటే అడుగుతామని అన్నారు. వృద్ధి సంధి, ఆ వృద్ధి సంధి అది చెప్పాను. సపరేట్ హోంవర్క్ ఇస్తానని చెప్పలేదు. టెక్స్ట్ బుక్ లో ఉన్నది హోంవర్క్ లాగా చేయండి అని చెప్పాను. టెక్స్ట్ బుక్ అంతకన్నా సందులు ఎక్కువ రావండి, మాక్సిమం ఇచ్చేసాడు. సందులు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అవన్నీ ప్రతి సంధికి మనకి లెసన్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ రాసుకుంటే ప్రతి సంధికి ఆల్మోస్ట్ 30-40 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దర్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్. వాడి ఎక్కడెక్కడో మనకు అర్థం తెలియని పదాలు కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇంకా అంతకన్నా సందులు ఎగ్జాంపుల్స్ దొరకవు మనం బయట ఇవ్వాలన్నా కానీ. సో అది సరిపోతుంది, ఆ టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ సరిపోతుంది సందులు. ఓకే మ్యామ్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. నమస్తే అన్నపూర్ణ గారు, చెప్పండి అన్నపూర్ణ గారు. ఇప్పుడు మనకి భవాన్ భవతికి కూడా విభక్తి రూపాలు ఉంటాయి కదా మహోదయ? ఉంటాయండి. అవి ఎలా రాసుకోవాలి? ఇప్పుడు భవాన్ సహతౌతే ప్రకారం రాసుకోవాలండి? లేదండి, భవాన్ అంటే పచత్ శబ్దం ఉంది చూసారా, పేజ్ నెంబర్ 229 ప్రవేశాలో పచత్ శబ్దం లాగా భవాన్ శబ్దం ఉంటుందండి. 229 పచత్ శబ్దం లాగా అండి. పచత్ శబ్దం లాగా భవాన్ శబ్దం ఉంటుందండి. గౌరీ శబ్దం లాగా భవతి శబ్దం ఉంటుందండి. అంటే నేను కావాలంటే మనం గౌరీ శబ్దం లాగా భవతి శబ్దం ఉంటుంది. గౌరీ శబ్దం లాగా అనుకున్నాను, అంటే రాసుకోలేకపోయాను. కానీ అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ గౌరీలో గౌరీ అలా ఉన్నాయి కదా, ఉన్నాయి మనం కదా. గూగుల్ చూసినా గానీ భవాన్ శబ్దరూప్, భవతి శబ్దరూప్ అని గూగుల్ చూసినా గానీ మనకు వచ్చేస్తుంది. నేను కావాలంటే నేను మీకు టైప్డ్ది పంపిస్తాను. భవాన్ భవతికి శబ్ద రూపాలు పంపిస్తాను. మేడం, నేను ఆల్రెడీ మీకు ఇప్పుడే ఫార్వర్డ్ చేశాను. ఫైన్ ఫైన్, అది నేను అందరికీ మీరు అది ఫార్వర్డ్ చేస్తాను. గ్రూప్ కి ఫార్వర్డ్ చేస్తారు. థ్యాంక్ యూ. సో భవాన్ భవతి శబ్ద రూపాలు వచ్చేస్తే అవి రాసుకుని, అవి చాలా ఇంపార్టెంట్ అన్నపూర్ణ గారు. అది మీరు చెప్పినట్టు భవాన్ భవతి మనకి తరచూ వస్తూ ఉంటాయి. అట్లీస్ట్ షష్ఠి విభక్తి, ద్వితీయ, ప్రథమ, తృతీయ ఇంతవరకు మాత్రం. అంటే మిగిలినవి ఏమున్నాయి, ఇవే సప్తమి చతుర్థియే కదా. భవాన్ భవతి రూపాలు కంపల్సరీ వచ్చి ఉండాలండి. చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాం మనము. భవాన్ భవతి శబ్దాలు కంపల్సరీ వచ్చి ఉండాలి. అవి మేడం పంపించి నేను ఫార్వర్డ్ చేసేస్తాను. అదే నేను ఈవేళ క్షమించండి, అదే నేను ఈవేళ వెతుక్కున్నాను అనమాట. ఇందులో అభ్యాసాలు, ఇప్పుడు ఈ 5వ పాఠం అభ్యాసాలు చేద్దామంటే ఈ భవతి భవాన్ బహుశా రూపాలు తెలియాల్సి వస్తుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ కర్తరి నుంచి కర్మణికి మార్చమన్నప్పుడు సహాకి తేనా అని ఇచ్చారు. అలాగే భవతి జానాతి అని ఉంది కదా. సో దానికి భవతికి మనకి తెలిస్తేనే తెలుస్తుందా అని ఒక డౌట్ వచ్చింది. కరెక్ట్, తెలిస్తేనే తెలుస్తుంది. తృతీయ విభక్తి రూపం తెలిస్తేనే తెలుస్తుంది. తెలిస్తేనే మనకి తెలుస్తుంది కదా అని ఒక అనిపించింది. అందుకని అంటే ఈవేళ కొద్దిగా ట్రై చేద్దామని చెప్పి అందులోనే 5వ ప్రశ్నలో కండి క్రింద వాక్యాలను కర్మణి నుండి కర్తరికి మార్చండిలో అలాగే 2వ బిట్ తయా ఫలం ఖాద్యతే అని ఉంది. సో ఆ తయాకి కూడా
ఆ తయా చూస్తే నాకు ఇంకా బాగా కన్ఫర్మ్ అయింది. ఓకే, ఇది ఏదో మనకి రానిది, ఇది అడగ తత్శబ్దం స్త్రీలింగ రూపం అండి, సా. అయితే నేను అది తత్శబ్దం చూశాను. కాకపోతే ఇప్పుడు తయా శబ్దం ఏమో ప్రథమ విభక్తి కదండి. కాదండి, తయా ప్రథమ విభక్తి కాదు, అది తృతీయ విభక్తి. 241 చూడండి మేడం, పేజ్ నెంబర్ 241 ప్రవేశ. అవునండి, తయా ఏ విభక్తి అండి? తృతీయ విభక్తి ఏకవచనం. అవునవును, స్త్రీలింగం. తయా తృతీయ విభక్తి ఏకవచనం. సో దానికి మనం దాన్ని మార్చుకోవాలంటే ఈ తయా కూడా మార్చాలి కదండి. కర్మణి రూపం కర్తరికి మార్చినప్పుడు ఈ తయా అనేది ప్రథమ విభక్తికి మార్చాలి. కరెక్ట్. కాబట్టి ప్రథమ చెప్పండి సా అవుతుంది కదా. అవునండి, కానీ ఆ జవాబుల్లో అలా లేదండి. అవునా, చూస్తాను. సారీ, సానే ఉందండి, ఉంది సానే ఉంది. అయితే దానికి కాదు, క్షమించండి, నేను మళ్ళీ చెప్పండి. కంగారు కాదు, అదే అంటే ఇప్పుడు అందులో సా ఉంది, ఆన్సర్ కరెక్టే ఉంది. ఈ తాభి పుష్పాణి క్రాయంతే 8, 9ది తాభి పుష్పాణి క్రాయంతే అని ఉందండి. దానికి తాభి అనేది ఇందులో తృతీయ విభక్తి బహువచనం వచ్చింది. కరెక్ట్. ఓకే, తాహన్ రావాలి. ఓకేనండి, అదే అందుకే అది. కానీ మీరన్నట్లు విభక్తి రూపాలు వచ్చి తీరాలండి, తృతీయ విభక్తి రూపాలు తెలిసి తీరాలి, లేకపోతే కర్మణిలోకి మార్చలేము. ఈ తర్వాత ఈ భవతి భవాన్ వచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇవేంటి, ఎలా మార్చుకోవాలి అని తెలియలేదు. చూస్తే ఎందులోనూ లేవు. నాకు ఇంకా గూగుల్లో చూసుకోవడం అది రావడం లేదు. ఓకే, నేను పంపిస్తానండి. నేను భవాన్ భవతి రూపాలు ఖచ్చితంగా వచ్చి తీరాలండి. చాలా ఎగ్జాంపుల్స్ ఇంకా అన్ని లెసన్స్ లోనూ వస్తాయి అవి. కాబట్టి ఇంకా మనకి ఇక్కడ నుంచి అన్ని కర్మణి, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కర్మణినే వస్తుంది. కాబట్టి మనకి తృతీయ విభక్తి రూపాలు ఖచ్చితంగా వచ్చి తీరాలి. భవాన్ భవతి అయితే ప్రతి లెసన్ లోనూ ఎగ్జాంపుల్స్ వస్తాయి. కాబట్టి భవాన్ భవతి రూపాలు మనకి తెలిసి తీరాలండి. నేను పంపిస్తాను మీకు. సో ఇవి ట్రై చేయండి, ఖచ్చితంగా డౌట్స్ వస్తాయండి. కొంచెం ట్విస్టెడ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే శబ్ద రూపాలు తరోగా లేకపోతే కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఎక్సర్సైజ్ చేసి చూడండి, అందరూ చేయండి. ఖచ్చితంగా చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో డౌట్స్ చెప్పుకుందాం. ఖచ్చితంగా చేయండి. పేజ్ మాత్రం బాగుంటుంది, ఎక్సర్సైజ్ బాగుంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. చాలా సార్లు ఎగ్జామ్ లో రిపీట్ అయింది కూడా. సో మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ తరోగా చేయండి. శైలజ గారు చెప్పండి. ఇందులో అంటే 91 పేజ్ లో 6వ దాంట్లోపల 9ది ఉంది చూడండి. భవతి షాటికాహ క్షాళయతి అని ఉంది కదా. దాన్ని మన కర్మణిలోకి మార్చాలి కదా. భవత్యాహ షాటికాహ, భవత్యాహ కాదండి, భవత్యాహ భవత్యాహ అంటే షష్ఠి అయిపోతుంది కదా. గౌర్యాహ లాగా వెళ్ళాలి కదండి అది. గౌర్యాహ లాగా వెళ్ళాలి, అంతే కదా. అప్పుడు భవత్యా అవుతుందండి, భవత్యా అవుతుంది. అదే, ఓకే, విసర్గ ఉండదు, భవత్యా అవుతుంది. అవునండి, భవత్యా. షాటికాహ అన్నది మనకి, షాటికాహ అన్నది మనకి స్త్రీలింగ శబ్దం కదండి అది. అవునండి. అప్పుడు దానికి మనకి క్షాళయతి అని ఇచ్చాడు, అంటే సింగులర్ లో ఇచ్చాడు. అది మనం కర్మణిలోకి మార్చినప్పుడు క్షాళయంతి అవుతుందా? ఎందుకండి, భవతి సింగులరే కదా. మీరు అక్కడ మారుస్తుంది కర్మణి, కర్తరి నుండి కర్మణికి మార్చమన్నాడు. ఓకే, భవత్యా సాటిగా శాల్యతే బహువచనం ఇవ్వాలండి, ఏకవచనం ఇచ్చాడా ఆన్సర్ లో? బహువచనం ఇవ్వాలండి. నాకు ఇక్కడ ఎందుకు డౌట్ వచ్చిందంటే అండి, మనం ప్రవేశాలో ఈ భవతి అన్న శబ్దానికి మనం ఎప్పుడు కూడాను క్రియాపదం ఏదైతే ఉంటుందో
అది కర్మ అది కర్తని అనుసరించే వస్తుంది అన్నది చదువుకున్నాం కదా, అందుకు ఇక్కడ మనం నేర్చుకుంది ఏమిటంటే భవతి భవాన్ భవతి అనేది మీరు నీవు అని చూడడానికి సెకండ్ పర్సన్ లాగా అనిపించినప్పటికీ వాటిని ప్రథమ పురుషులోనే రాయాలి. అంటే మధ్యమ పురుష వాడకూడదు, వాటికి మధ్యమ నీవు అని వస్తుంది కదా, భవాన్ భవతి అంటే నీవు ఆర్ మీరు అని వస్తుంది. అయినా కూడా అది చూడడానికి మధ్యమ పురుషులా ఉన్నా కూడా భవాన్ భవతి వాడినప్పుడు క్రియాపదం ప్రథమ పురుషులో ఉండాలి, మధ్యమ పురుషులో ఉండకూడదు. అది సపరేట్ రూల్ అసలు. ఓకే, అది సపరేట్ రూల్. ఇక్కడ ఏంటి మనకి కర్త నుండి కర్మణికి మార్చమంటున్నాడు కాబట్టి కర్మణిలో ఖచ్చితంగా వర్బ్ ఆబ్జెక్ట్ ని ఫాలో అవ్వాలి. కాబట్టి ఇక్కడ సాటికాహ బహువచనం ఉంది కాబట్టి క్షాళ్యంతే అని ఖచ్చితంగా బహువచనం రావాలి. ఆన్సర్ లో ఏమైనా తప్పించాడా అని చూస్తున్నాను నేను. ఉండండి, చూడలేదు, నేను ఆన్సర్ చూడలేదు, జస్ట్ ఇలా కాదండి, క్షాళి అంతేనే ఇచ్చాడు, ఇచ్చాడండి. భవతి చూడగానే ఆ డౌట్ వచ్చింది. అందుకంటే లేదు, భవతి ఎంత వరకు సంబంధం అంటే మనకి అవి మధ్యమ పురుషులో కాకుండా క్రియాపదం భవాన్ భవతి వచ్చినప్పుడు ప్రథమ పురుషులోనే భవాన్ గృహం గచ్చతి. ఇప్పుడు త్వం మీరు ఇంటికి వెళ్తున్నారని చెప్పాలి నేను, మీరు ఇంటికి వెళ్తున్నారు, త్వం గృహం గచ్చసి అని చెప్తాను. త్వం సబ్జెక్ట్ గా పెట్టినప్పుడు త్వం గృహం గచ్చసి అన్నా కూడా భవతి గృహం గచ్చతి, భవతి వాడినప్పుడు గచ్చతి వాడాలి, త్వం వాడినప్పుడు గచ్చసి వాడాలి. బట్ రెండిటికి ఒకటే మీనింగ్. త్వం గృహం గచ్చసి, భవతి గృహం గచ్చతి, రెండిటికి ఒకటే మీనింగ్. భవతి ఆర్ భవాన్ వచ్చినప్పుడు మాత్రం ప్రథమ పురుషులోనే క్రియాపదం ఉండాలి, త్వం వచ్చినప్పుడు మధ్యమ పురుషులో ఉండాలి. అది చెప్పింది భవతికి రూలు. ఇప్పుడు అర్థమైందండి? ఇంకా అండి ఇంకేమైనా డౌట్? శిరీష గారు ఏమైనా డౌట్ ఉందండి? మహోదయ, ఇది మళ్ళీ లట్ లకారమేనా? లట్టు లంగు వాటి కిందకే వస్తాయా? అంతేగా, లట్ కర్మణి రూపం, లట్ వర్తమానే లట్ కర్మణి రూపం. మళ్ళీ అవే అదే సేమ్. లట్ అంటే ప్రెసెంట్ టెన్సే కదా, ఇది ప్రెసెంట్ టెన్స్ కర్మణి రూపాలు, ప్రెసెంట్ టెన్స్ కర్మణి రూపాలు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓ 6 ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇంకేమైనా డౌట్ ఉందండి? ఫస్ట్ ది సెకండ్ ది కొంచెం ఈజీగానే ఉంది, ఫోర్త్ థర్డ్ కూడా ఈజీగానే ఉంది, ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ కొంచెం మనం కొంచెం ట్రై చేయాలి. ట్రై చేస్తే మనం ఇప్పుడు ట్రై చేద్దామన్నా ట్రై చేద్దాం, లేదా మీరు మేము ట్రై చేస్తాము. ఆన్సర్స్ ఎలాగూ తర్వాత ఉంటాయి కాబట్టి వి విల్ ట్రై ఫస్ట్. ఎక్కడ మనం నాకెందుకు ఇది తప్పు అనుకున్నాను, ఇలా ఎందుకు ఉంది అనే డౌట్ మనం చేస్తే వస్తుంది. ఇప్పుడు చదువుకుంటూ పోతే ఇంతే కదా అనిపిస్తుంది, కానీ మనం ట్రై చేసిన తర్వాత అప్పుడు గుర్తుండిపోతుంది. సో ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్కడ మనకి టఫ్ గా అనిపించింది, ఎక్కడ తప్పుగా అనిపించింది అనేది మనం క్లారిఫై చేసుకుందాం. అట్ ద సేమ్ టైం నేను 5th లెసన్ హోంవర్క్ కూడా ఇస్తాను, 2 చేయండి. డౌట్స్ కొంచెం ఎక్కువ టైం స్పేర్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో మనం. ఓకేనా అండి? సో ఏకతా మంత్రం ఎవరు చదువుతారండి? చెప్పండి, అన్నపూర్ణ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే ఈ 5th దాంట్లోనే 5th దాంట్లో 5th దరిద్రై కష్టం సహ్యతే అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ 6th దాంట్లో తైహి. ఇప్పుడు దరిద్రైహి తైహి ఐకారంలో ఎలా తీసుకోవాలి? రామేణ రామాభ్యాం రామైహ లాగా. రామేణ రామాభ్యాం రామైహ ఏమవుతుంది? తృతీయ బహువచనం అవుతుంది. సో మనం ప్రథమ బహువచనానికి వెళ్ళిపోవాలి. తృతీయ బహువచనంలో సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం ప్రథమ బహువచనంలో రాయాలి. కర్మని రాసేటప్పుడు, కర్తరి రాసేటప్పుడు ప్రథమ బహువచనంలో సేమ్ అంతేనండి. ఇప్పుడు సబ్జెక్టు ఎలా ఉందో ఏకవచనంలో ఉంటే మనం కర్మణికి మార్చినప్పుడు కూడా ఏకవచనం తృతీయ తీసుకోవాలి. కర్మణికి మార్చినప్పుడు సబ్జెక్టు బహువచనం ఉంటే మనం కూడా కర్మణిలో తృతీయ బహువచనం తీసుకోవాలి. అంతే అక్కడ డిఫరెన్స్. కొంచెం ప్రాక్టీస్ మీద ఈజీ అనిపిస్తుంది, ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. ఇది అందరికీ
ఉండే ప్రాబ్లమే. కానీ ప్రథమ బహువచనం తీసుకోవాలి. ఇక్కడ తృతీయ బహువచనం ఇచ్చాడు కదా వాడు, అందుకని మనం ప్రథమ బహువచనంలో మార్చుకోవాలి కర్మణి రాసేటప్పుడు, కర్తరి రాసేటప్పుడు. ఒకసారి ట్రై చేయండి మేడం. నెక్స్ట్ మనం కావాలంటే అన్ని చేద్దాం క్లాస్ లో, ఎక్సర్సైజ్ అంతా కూడా మనం కావాలంటే క్లాస్ లో చేద్దాం, మళ్ళీ రిపీట్ చేసుకుందాము. ఒకసారి ట్రై చేయండి మీరు, ఓకేనా? అంటే చదివితేనే కష్టం అనిపించింది, అందుకని అడుగుతున్నా అన్నమాట. తప్పకుండా అండి, మొత్తం మనం చేద్దాము. ఇంకా మిగిలిన వాళ్ళు ఒకసారి ట్రై చేస్తా అంటున్నారు, ట్రై చేసిన తర్వాత మనం మొత్తం చేద్దామండి, ఎక్సర్సైజ్ మొత్తం చేద్దాం మళ్ళీ మనం క్లాస్ లో. ఇప్పుడు చేద్దామనే చేద్దాము, మీ ఓపిక. అంటే ఒకసారి ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తారు కదా అని ఆగాను అంతేను. ఓకేనా మ్యామ్? ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి, వెల్కమ్ అండి. జానకి గారు చెప్పండి. మేము అన్ని రాస్తాం మేడం, రాస్తాము, అట్లా ఉంచేస్తాము. అవి మీరు చెప్పినప్పుడు ఎట్లయితే హోంవర్క్ పంపిస్తున్నారో తప్పకుండా తప్పకుండా మనం హోంవర్క్ కి కొంచెం డౌట్స్ కి ఎక్కువ టైం స్పేర్ చేసుకుందాం, క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు సరిపోతుంది. ఓకే, ఏక్తా మంత్రం చదువుతారండి ఎవరైనా? లక్ష్మి గారు చదవండి అమ్మా. లక్ష్మి గారు మీరు చదవండి, అందరు మ్యూట్ చేసుకోండి. లక్ష్మి గారు ఏక్తా మంత్రం చదువుతారు, అందరు మ్యూట్ చేసుకోండి. చదవండి అమ్మా లక్ష్మి గారు. వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవానమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదాహన్నేతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి సత్సిక్సంతి శాంతేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశ్వరాం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం చదువుతారండి? ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. మంగళవారం కదా, శుక్రవాసరే మిలామహ. హోంవర్క్ చేసుకోండి, డౌట్స్ ఉంటాయి కదా అన్ని రాసి పెట్టుకోండి, ఎవరికి వాళ్ళు డౌట్స్ రాసి పెట్టుకోండి. డౌట్స్ మనం క్లారిఫై చేసుకున్నాం. అస్తు. ఆగామి శుక్రవాసరే మిలామహ. సర్వేభ్యः ధన్యవాదాలు. ధన్యవాదాలు. సర్వేభ్యः ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. థ్యాంక్ యూ ఆల్.